కోఆపరేట్ చేయండి. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు. సో ఈ సమయం నేను పాస్టర్ గారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ప్రైజ్ లార్డ్ అండి అందరికీ కూడా. మరి సాయంకాలం ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ఈ యొక్క సాయంకాల వేళ ప్రైజ్ లార్డ్ అండి, థ్యాంక్ యూ. అలాగే ఈ సాయంకాల వేళ ఈ యొక్క బిషప్ అయ్య గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి అధ్యక్షత వహిస్తున్న హోస్ట్ గారికి వందనాలు, అలాగే అడ్మినిస్ట్రేటర్ శాంతిప్రియ గారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. చేరి వచ్చిన మీకు అందరికి కూడా, మరి ముఖ్యంగా నూతన మరి ఆ యొక్క స్టూడెంట్స్ జాయిన్ అయ్యారని తెలిసి నాకు ఎంతో ప్రహర్షిస్తున్నాను. దాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగే ఈచ్ వన్ క్యాచ్ వన్ అనే నినాదం మనకుంది కనుక మనము కేవలం ఒకరికి సువార్త అందించగలిగితే అదే మన జీవిత ధన్యత అని మనం భావించాలి. దేవునికి స్తోత్రం. మరి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా తిన్నగా మనము లేఖనాలకు వెళదాం రండి. యెషయా గ్రంథ ధ్యానాల్లో మనం ఉన్నాం. గత కొన్ని నెలలుగా కూడా, బహుశా ఫిబ్రవరిలో జనవరి ఆఫ్ దిస్ ఇయర్ అప్పటి నుంచి కూడా 39 తరగతులు అవన్నీ దేవుని కృప వల్ల కంప్లీట్ చేసుకొని ఇదిగో 40వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తున్నాం. అందుని బట్టి దేవదేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఒక మేజర్ సెక్షన్ అయిపోయింది, మరొక మేజర్ సెక్షన్లోనికి దేవుడు మనలను తీసుకొని వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక లేఖన భాగాన్ని వాడుకగా చదువుకుందాము. అలాగే ఆంగ్లంలోను తెలుగులోను చదివి తర్వాత ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉంటే ఒకరు ఈ యొక్క వాక్యం నిమిత్తం ప్రార్థన చేసిన పిదప ముందుకు వెళ్దాం. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందాము. ఒకరు తెలుగులోను మరొకరు ఆంగ్లంలోను చదవలసిందిగా ప్రభువు అయిన యేసుక్రీస్తు పేరట మనవి చేయుచున్నాను. మాట వినక నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలం సమాప్తమయ్యను, ఆమె దోషులను తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే కెన్ సంబడి లీడ్ us in English version please? Yes, Pastor garu. Yes. Chapter 1 and 2. Comfort ye, my people, saith your God. Speak we comfortably to Jerusalem, and cry unto her that her warfare is accomplished, that her iniquity is pardoned. For she hath received of the Lord's hand double for all her sins. Thank you, Sister Garu. Anybody is there to lead us in prayer, a small prayer? ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభువా నాయన, ఈ సాయంకాల తరగతిలో ప్రభువా ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మీరు మహిమపరుచుకున్న విధానం బట్టి వందనాలు. అదే రీతిగా ప్రభువా నాయన, ఇప్పుడు దైవ సేవకుడు మా మధ్య నిలబడి ప్రభు మాట్లాడుచుండగా తండ్రి, ఆయన నోటికి బూరగా మీరు ఉండండి ప్రభా. నీ ఆలోచనని పరిశుద్ధాత్మతో బిడ్డలు నింపండి నాయన. మాకు కావలసినటువంటి చేరినటువంటి బిడ్డలు ప్రభా నాయన వినడానికి తండ్రి వినబుద్ధి మాకు పుట్టించండి. యెషయా గ్రంథం నుంచి ప్రభు 40వ అధ్యాయం నుంచి మాట్లాడుచుండగా ప్రభా నాయన మమ్మల్ని అందరినీ దర్శించండి ప్రభా. ఈ వాక్యంతో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వాక్యపు లోతుల్లోకి మేము వెళ్ళడానికి కృప చూపుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ప్రతి వాక్యాన్ని తండ్రి వింటున్న ప్రతి మాటను ప్రభా మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించడానికి కృప చూపించండి. ఎక్కడ కూడా నెట్ కానీ కరెంట్ కానీ ఇటువంటి ప్రాబ్లం లేకుండా సహాయం చేసి శిల్వచాటుని నీ యొక్క సేవకుని నిలబెట్టి మీరే మీ మహిమతో నింపి మాట్లాడుతుండగా మేమందరం వినడానికి కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ఆమేనండి. మరి ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట చేరి వచ్చిన మీకు అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. దేవదేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాల వేళ చదవబడిన లేఖన భాగంలో వీఆర్ సీయింగ్ ఏ మేజర్ షిఫ్ట్ ఫ్రమ్ 39. Isaiah 1 to 39 is everywhere, wherever we see judgment upon Israel, number 1, and then from Israel to the entire world judgment is there, and then number 2 what we have been observing is salvation through Israel, and the same salvation through Israel to the world, and number 3 is the kingdom come. This is all what about Isaiah. So far we have learned judgment upon Israel and the world.
ఫ్రమ్ చాప్టర్ 1 to chapter 39 we have been seeing only judgment. కనుక దేవుని తీర్పు గురించి 1వ అధ్యాయం నుంచి మరి యెషయా గ్రంథము 39 వరకు కూడా మనము తీర్పు తీర్పు తీర్పు, ఎటు చూసినా కానీ తీర్పు, ప్రతి దేశం పైన తీర్పు, దేశాల పేర్లను కూడా పిలుస్తూ తుదకు యెరూషలేం మీద కూడా తీర్పు మనం చూస్తూ వచ్చాం ప్రియా దేవుని బిడ్డలారా. అయితే వై వి స్టడీ ఐజయా అంటే టు స్టడీ గాడ్స్ జడ్జ్మెంట్, God's salvation and thy kingdom come, for 3 reasons. Of course we will be reading all other Bible books also, but then Isaiah is very prominent among all other books. Isaiah includes the birth and death of Jesus Christ and thy kingdom, and the kingdom beyond that until the 1000 years of kingdom. Everything is predicted, everything is prophesied here in the Isaiah. So only we are inclined to go for reading Isaiah, book of Isaiah as a subject in our theological studies. దేవునికి స్తోత్రం. ఈ యొక్క మరి వేదాంత విద్యలో భాగంగా ఈ యొక్క యెషయా గ్రంథాన్ని ఎందుకు చదవాలి పాస్టర్ గారు అంటారా? ఈ యొక్క గ్రంథములో మరి ఆ యొక్క యూదులకు అలాగే మరి ఇజ్రాయేల్కి తీర్పు సంబంధించిన వాక్య భాగాలను మనం చూస్తున్నాము. ఇజ్రాయెల్ ద్వారా ప్రపంచానికి తీర్పు మనం చూస్తున్నాము. అలాగే మరి ఇజ్రాయెల్ ద్వారా రక్షణ, ఇజ్రాయెల్కి రక్షణ, అలాగే యూదులు కాని వారికి కూడా అనగా జెంటైల్స్ కూడా రక్షణ చూస్తున్నాం. అలాగే మూడవదిగా ఆయన రాజ్యము వచ్చును అనే ఆ యొక్క అంశాన్ని కూడా, ఈ 3 విషయాలు ప్రామినెంట్గా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఈ యొక్క యెషయా గ్రంథంలో. గనక యెషయా గ్రంథాన్ని మనము అధ్యయనం చేస్తున్నాం. వీఆర్ స్టడింగ్ ద బుక్ ఆఫ్ ఐజయా. సోఫార్ అనేక వారాల తర్వాత అనేక నెలలు కూడా పట్టింది. దేవుని కృప వలన 39 క్లాసుల అనంతరం ఇదిగో 40వ క్లాస్కి మనం వచ్చాం. దేవదేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ జీసస్. గనుక గత వారంలో మరి ఇదంతా కూడా ప్రోస్లో లేదు కానీ పోయట్రీలో ఉంటుంది. కాబట్టి పోయట్రీ అనగా పద్య భాగం. ఇదంతా కూడా మనం ఎటు చూసినా పద్య భాగంలో వస్తున్నాం. అక్కడక్కడ కొన్ని అధ్యాయాలు మినహాయించి అన్ని పద్య భాగాల్లో చూస్తున్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పద్య భాగములో మనము ప్రతి ఒక్క మాటకు దానికి తాత్పర్యం కలిగి ఉంటాం. గనక ప్రతి మాటను కూడా మనం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్ళాలి. చూడండి, మరి మార్గము సిద్ధపరచుడి అని గత వారం కూడా మనము కొన్ని పదాలను మనం చూసాము. కొన్ని పదాలకు మనము నిర్వచనము మనం చూస్తూ వచ్చాము. అది ఎక్కడెక్కడ దేవుని యొక్క మాటను మనకు తెలియపరుస్తుందో దాన్ని చూస్తూ వచ్చాము. మార్గము సిద్ధపరచుడి అని 3వ వచనము మధ్య భాగంలో ఉంటుంది. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. దీనికి మీరు మార్గములోని ఆటంకాలన్నిటిని తీసివేయుట అనే భావము మరి దీనిలో ఉంది. దానికి రెఫరెన్సెస్ రాసుకోండి, చూడడానికి సమయం లేదు కానీ 4వ అధ్యాయం 3వ వచనము, 42:16, అలాగే 49:11, 57:14, 62:10, అలాగే మలాకీలో కూడా 3వ అధ్యాయము 1వ వచనంలో ఉంటుంది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని మనము జాగ్రత్తగా చూడాలి. కనానీయుల దేవతలలో ఉన్న దేవుని పేరు ఎల్ అని ఉంటుంది. ఏమండి, కనానీయుల దేవతల పేరులో ఎల్ అని కనబడుతోంది. వీళ్ళందరూ కూడా మరి ఐగుప్తు నుంచి కనాను దేశ యాత్రలో మరి దేవుడు నడిపించి అక్కడికి వెళ్ళి చూడగానే ఒక పదము వారికి కనిపిస్తోంది. అదేం పదం అని అంటే ఎల్. ఈ భారతదేశంలో కూడా కనాను సాంప్రదాయం అనగా ఆ యొక్క హిందూ సాంప్రదాయంలోనే మనం ఉన్నాం కనుక ఇక్కడ మనం చూచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్ అని మనం ఎక్కడైనా విన్నామా? పదాల్లో కానీ పేర్లలో కానీ వింటూ ఉంటాం. ఏమిటి అని అంటే చెప్పండి, చెప్పండి, ఒక పదం చెప్పండి. ఎల్ షడాయ్ అనేది దేవుని పేరండి. అది దానిలో నుంచి అది కాదు. కానీ ఇక్కడ స్థానికంగా భారతదేశంలో అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఒక పేరు ఎల్తో ఉండే పేరు చూస్తాం. ఎల్లమ్మ లేక ఎల్లయ్య అని మనం ఇక్కడ మనం విలేజెస్లో చూస్తాం. దాని ముందు ఎల్ అనేది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ కనాను రాష్ట్ర దేశంలో కూడా ఎల్ అనేది మనకు కనిపించింది. అలాగే ఇక్కడ కూడా అంటే హిందూ
సాంప్రదాయాలు ఉన్న చోట ఎల్ అంటే వాళ్ళ దేవతల పేరులో ఒక ఎల్ అనేది వస్తుంది. కాబట్టి కనానీయుల దేవతా గణములలో ఉన్నతమైన దేవుని పేరు ఎల్ అది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్తోనే ఇందాక సిస్టర్ గారు చెప్పారు ఎల్ షడాయ్ అని అనేక పదాలను నేను మీకు పంపించాను ఆన్లైన్లో. అవి మీరు చూడండి. సమయం ఇక్కడ అవన్నీ చదువుతూ వెళ్తే సమయం సరిపోదు కనుక మీకు ఆన్ హ్యాండ్ పంపాను. తర్వాత మీరు దాంట్లో కొన్ని చూడండి. ఎల్యోన్ ఉన్నతమైన దేవుడు అనే భావం కల్పిస్తోంది. దానికి రెఫరెన్స్ ఇల్యోన్ రెఫరెన్స్ రాసుకోండి. ఆదికాండం 14:18 నుంచి 22 వచనాల దాకా మనము ఇల్యోన్ చూడగలము. ద్వితీయోపదేశ కాండం 32:8, యెషయా గ్రంథము 14:14. అయితే తెలుగు ట్రాన్స్లేషన్స్లో తెలుగులో మనం ఇవన్నీ కూడా ఈ ఏదైతే హెబ్రీ పదాన్ని మనం దేవునికి మరి సమర్పించిన దేవుణ్ణి మనం ఏదైతే హెబ్రీ పదంలో మనం కొలుస్తున్నామో ఆ పదం మనకు తెలుగులో కనిపించకపోవచ్చు. హెబ్రీ భాషలో బైబిల్ ఎవరి దగ్గరైనా ట్రాన్స్లిటరేటెడ్ బైబిల్ అయినా లేదా హెబ్రీ నేర్చుకున్న వాళ్ళు మనలో ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర ఈ పదాలు మనకు వాళ్ళ బైబిల్స్లో దొరుకుతాయి. ఎల్ రోయి అనేది కూడా మనకు చాలా చాలా సుపరిచితమైందే. చూచుచున్న దేవుడు అనే దాని తాత్పర్యం కదండి ఎల్ రోయి. కాబట్టి లేక తను తాను బయలుపరుచుకునే దేవుడు అనే తాత్పర్యం కూడా అది కలిగి ఉంటుంది. దీనికి రెఫరెన్స్ ఆదికాండం 16:13లో ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్ షదాయ్ ఇందాక సిస్టర్ గారు చెప్పారు చూసారా, ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడు అనే నామకరణం, సర్వ కనికరము గల దేవుడు అని కూడా, లేక పర్వతాల దేవుడు అనే ఆ యొక్క తాత్పర్యం కలిగిన ఎల్ షదాయ్ అనేది ఆదికాండము 17:1లో, అలాగే 35:11లో, 43:14లో, 49:25లో, నిర్గమకాండము 6:3లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్ ఒలాం అనేది కూడా ఒక పదం ఉంది. ఎల్ ఒలాం అనే దేవునికి ఆపాదించబడిన ఒక పదము. హెబ్రీ భాషలో నిత్యుడైన దేవుడు అనే తాత్పర్యము దానికి మనము ఆపాదిస్తున్నాము. ఆ పదము వేదాంత పరంగా దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాలతో జతపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, థియలాజికల్లీ మనకు అనగా వేదాంత పరంగా ఈ దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం లేదా ఒక ఒడంబడిక అని చూస్తాం. దానికి ఎల్ ఓలాం అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దామా? ఎల్ ఓలాం బైబిల్లో అలాగే ఉంది. ఎక్కడ చూస్తున్నామనంటే 2వ సమూయేలు గ్రంథము 7:8లో చూడగలం. 2వ సమూయేలు గ్రంథము 7:8. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగా. కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఇలాగ చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా 13-16 చదవండి. అతడు నా నామ చదవండి. ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిరంతరము స్థిరపరచుదును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఒక ఒడంబడిక. ఈ ఒడంబడిక చేయడం మూలాన, కాబట్టి ఇందాక బ్రదర్ చదివిన మాదిరిగా, నీవు నా సేవకుడవగు దావీదు ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలునకు నా జనముల మీద అధిపతిగా నియమించి నీవు పోవు చోట్లనెల్లా నీకు తోడుగా నుండి నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకంలోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగజేసి. ఎవరు కలగజేశారు బ్రదర్ సిస్టర్? ఎవరు కలగజేశారు? ఒక గొర్రెలు కాచున్న ఆ వ్యక్తిని, దావీదును ఆయన పిలిచి, ఇదిగో ఆయన యొక్క రాజ్య వ్యాప్తి కోసము ఎంతగా మరి దాదాపు 75 కీర్తనలు రాసి, ఆ కీర్తనలన్నీ ఈనాటికి కూడా మనం చదువుకోవడానికి ఎంత వీలుగా ఒక పరిశుద్ధ గ్రంథములో లిఖింపబడిగే అంత గొప్ప, అంతేకాకుండా ఆనాడున్న రాజుల్లో గొప్ప ఖ్యాతి ప్రఖ్యాతి కీర్తి ఘటించిన ఈ రాజును గురించి, ఎక్కడి వాడినా గొర్రెలను కాచుకుండగా నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి అంటున్నాడు. కాబట్టి ఈ దినము ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనము ఏ పొజిషన్లో ఉన్నా కానీ దట్ డజంట్ మ్యాటర్. మనం ఎక్కడి నుంచి తీయబడుతున్నామా, దట్ డజంట్ మ్యాటర్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. దట్ డజంట్ మ్యాటర్ ఫర్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్.
గనుక ఆయన ఎక్కడ నుంచి ఆయన వెతుకుతూ తీస్తూ ఉన్నాడు అనేది ఆయనకు సంబంధం లేదు. కానీ ఆయనలో మనము అంటుకట్టబడి ఆయన కోసము మరి పరిగెత్తే పాదాలు, పరిగెత్తే హృదయం కలిగి ఉన్నామా, మరి సేవ చేసే చేతులు కలిగి ఉన్నామా అనేదే ప్రాముఖ్యము. ఆయన ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ తీసుకొని దానికి దేవదేవునికి ఒక పాట పాడుతూ ముందుకు వెళ్ళినట్లు మనము దావీదు దగ్గర ఉన్నది అది ఒకటే. ఆయన ఆ కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒక స్ట్రింగ్డ్ ఇన్స్ట్రుమెంట్ ఆయనకు తోచిన భాషలో పదాల్లో 4 పదాలు పాడుతూ వెళ్ళేవాడు. అదే ఆయన చేసింది. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఏ తలాంతుందో, మనం ఏది దేవుని కోసం చేయగలమో అంత చేయగలిగితే ఆయన మనం అక్కడి నుంచి మనల్ని లేపి ఉన్నతమైన స్థలములలో ఆయన నిలవబెట్టగలడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. ఇది ఒక ఒడంబడిక. ఇది ఒక ఒడంబడిక. ఏమి ఒడంబడిక అండి? మనకున్నది దేవునికి ఇవ్వగలిగితే దేవుడు మనలను ఉన్నతంగా, ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్, వాట్ వి కాల్ యాజ్ అన్ అగ్రిమెంట్. సో దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఈ ఒడంబడి గురించి కూడా ఇక్కడ మనం ఈ 40వ అధ్యాయము 1వ వచనములో ఆ ఒడంబడికను మరొక మాదిరిగా మనం చదువుతున్నాము. అది ఏమిటి అని అంటే, చూడండి 40వ అధ్యాయము 1వ వచనములో మనం ఏం చూస్తున్నాం? మీ దేవుడు నా జనులు. ఇదొక ఒడంబడిక. మీ దేవుడు నా జనులు, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ హియర్ వీఆర్ సీయింగ్. సో ఇది మనకు కావ్య గ్రంథంలో ఉంది కనుక దాన్ని మనం ఒక ఒడంబడికడిగా అర్థం చేసుకో, ఒక అగ్రిమెంట్గా మనం చూస్తూ ముందుకు వెళ్ళాలని మనం చూస్తున్నాం. ఇంకా చాలా ఉన్నాయి పదాలు మనం నేర్చుకోవాలి, సమయం లేదు గనక మనం ఇక్కడ ఆపుతున్నాం. యూదా పట్టణములకు ప్రకటించుము అనేది మనము ఒక విషయాన్ని చూస్తున్నాం. చూడండి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణమునకు ప్రకటించుడి. 9వ వచనము, 40వ అధ్యాయం 9వ వచనము. మరి ఈ యొక్క చివరి భాగములో ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. యూదా పట్టణములు అప్పుడు ఎప్పుడు ప్రకటించుమనంటే, ఇప్పుడు బబులోను సామ్రాజ్యము అయిపోయిన తర్వాత, ప్రియ దేవుని బిడ్డలారా, వీరు మరి చెర నుండి వచ్చే సమయానికి ఈ యొక్క లేఖన భాగాన్ని మరి ఆయన రచిస్తూ వచ్చారు, ప్రవచిస్తూ వచ్చారు ఆ మాటకు చెప్తే. గనుక ఎవరైతే యెషయా గ్రంథాన్ని కాక, ఈ గ్రంథము కాక ఆ తర్వాత నిష్క్రమ గ్రంథాలను అనుసరించువారో వారికి ఈ వాక్యాన్ని అందించడం చాలా చాలా కష్టము. అంటే క్రీస్తు పూర్వము 586వ సంవత్సరానికి ఈ పట్టణాలు అన్నీ నెబ్కద్నెజరు II ఆయన చేత ధ్వంసము చేయబడ్డాయి గనక ఈ యూదా దేశాలకు మరి ఈ యొక్క ప్రకటించడం చాలా కష్టం. ఇదిగో మీ దేవుడు అని ఉంది చూసారా ఇక్కడ. ఈయన దేవుడు తన ప్రజలతో ఉన్నాడు. ఇదిగో మీ దేవుడు అని అంటే, ఇదిగో మీ దేవుడు అంటే ఆయన చాలా సన్నిహితంగా ఉన్నాడు అని దాని తాత్పర్యం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడో వెతకాల్సిన పని లేదు, ఎక్కడికో బహు దూర ప్రయాణం చేయాల్సిన పని లేదు, ఎక్కడికో మరి 7 వారాలు వెళ్ళాలంటారు, అలా వెళ్ళడానికి 7 కొండలు ఎక్కాలంటారు, అలా చేయడానికి కూడా మరి ఏమీ అవసరం లేదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో మీ దేవుడు అంటే ఎంత సన్నిహితం అంటే ఈజ్ జస్ట్ క్లోజర్, వెరీ క్లోజర్ టు హర్. అది మనం గమనించగలిగితే దేవుని దగ్గర నుంచి మనము ఆశీస్సులు మరి ఆ యొక్క దైవ దీవెనలు పొందుకుంటాం. ఈ దేవుడు తన ప్రజలతో ఉన్నాడు అనే తాత్పర్యం. ఇదిగో మీ దేవుడు, ఎదురు చూసే అవసరత లేదు. ఏమండి, దేవుడు వస్తాడు, ఇంకా 10 నిమిషాల్లో వస్తాడు, 15 నిమిషాల్లో, లేక గంటలో, 2 గంటల్లో, 2 వారాల్లో వస్తాడు అనేది కాదు. నిత్యము ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఇదే దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాలకు రెఫరెన్సులు రాసుకోండి. ఇదిగో మీ దేవుడు అనే వచనానికి 25:9, 26:8, 33:2, 40:31, అలాగే 49:23, 51:5, చివరిగా 60 అధ్యాయము 9వ వచనాల్లో ఇవన్నీ కూడా ఇదిగో మీ దేవుడు అనే తాత్పర్యం దానికి మనం చూడగలము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాలను ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది అని కూడా మనము చూస్తూ వస్తున్నాం. ఆయన ఇచ్చు బహుమానము ఆయన దగ్గర ఉన్నది. ఆయన చేయు ప్రతి కారము మనకు ముందుగా నడుచున్నది. సరిగ్గా ఇదే వచనాన్ని యెషయా 62:11లో కూడా చూస్తాం. రండి, 62:11 యెషయా గ్రంథంలో
చూస్తున్నాం. ఆయన మరి ప్రతీకారము ఆయన దగ్గర ఉంది అని చెప్పబడుతోంది. చదవండి. దేవునికి స్తోత్రం. ఆలకించుడి, భూ దిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుతున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. దేవునికి స్తోత్రం. చాలు సిస్టర్. కాబట్టి మాటి మాటికి చెప్పబడుతుంది ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉంది కనుక ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గర ఉందని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఈ యొక్క వాగ్దాన నెరవేర్పు. యెషయా రాసిన ప్రతి వాగ్దానం కూడా అది నెరవేరింది. అలాగే నెరవేరే ఇంకా వచనాలు కూడా మనం చూడబోతున్నాం కనుక ఈ యొక్క గొర్రెల కాపరుల వలె అని ప్రకటన గ్రంథంలో కూడా మనము 22లో మనం చూస్తాం. 12లో ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉందని. యోహాన్ గారు కూడా సేమ్ ఇదే రాస్తూ ఉంటారు. యోహాన్ గారు, పేతురు గారు, అలాగే మరి ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా, యోహాను వీళ్ళందరూ కూడా ఈ యొక్క వీటికి ఈ వాగ్దానాలను వాళ్ళు అప్పుడప్పుడు జతపరుస్తూ వాళ్ళు రాస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మేజర్ షిఫ్ట్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ యొక్క 40వ అధ్యాయము 39 మాదిరిగా కాకుండా 40లో ఒక మార్పు మనకు కనిపిస్తుంది. ప్రధాన్ బదలావ్ హమ్ దేఖ్ రహే హై ఇస్ వాక్య మే మేరే ప్యారే భాయియో और బహనో. ముఖ్య పరివర్తన ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా అని మనం ముందే అనేక మార్లు, దాదాపు 2-3 మార్లు కూడా ఇంట్రడక్షన్ ఇస్తూ వచ్చాను మీకు. యెషయా అనే పేరులోనే ఏముంది అనంటే రక్షణ ఉంది కదండి. యెషయా అనే పేరులో రక్షణ ఉందని మనం చూసాం. యెషయా అనే హెబ్రీ పదం ఇది. హెబ్రీ పదములో రక్షణ యెహోవాదే లేదా ద లార్డ్ హ్యాస్ సేవ్డ్, ద లార్డ్ ఈజ్ మై సాల్వేషన్ అని, సాల్వేషన్ ఆ రక్షణ భాగము యెషయాలో పేరులోనే ఉంది. అయితే పేరులోనే ఉందని ఎలా తెలుస్తుంది అని అంటే 12 అధ్యాయము 12లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయము 2వ వచనంలో చూడండి. అది పేరు మాదిరిగా కాకుండా కావ్యం మాదిరిగా మనం చూడగలం. ఏం చూస్తున్నాము? యెహోవాయే నా బలము, ఆయన నా కీర్తని, ఆయన నా రక్షణాధారము ఆయను అని 12:2లో మనం చూస్తున్నాం. బిహోల్డ్ గాడ్ ఈజ్ మై సాల్వేషన్ అని ఆంగ్లంలో మనం చదవగలం. సాల్వేషన్ అనే పదము యెషయా పేరులోనే ఉంది గనుక ఆయన 39 వరకు ప్రవచనాలు చెప్పి ఇక 40 నుంచి చివరి వరకు అనగా 66 వరకు కూడా సాల్వేషన్ గురించి, దై కింగ్డమ్ కమ్ అనే దాని గురించి ఆయన ప్రవచనాలు చెప్పబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సో వీ హ్యావ్ స్పెంట్ 39 చాప్టర్స్. హల్లెలూయా. వీ హ్యావ్ స్పెంట్ 39 చాప్టర్స్ dealing primarily with judgment of God upon Israel and upon the earth. కాబట్టి now in this session, that is chapter 40 to 66, it is primarily speaking about the salvation of Israel and the salvation of the world. When he is giving salvation to Israel, he is also through them he is giving salvation to the entire earth or entire world, and the kingdom of God come to the earth. That's what we are going to see. అందుకని ఇప్పుడు సంతోషభరితమైన ఆ యొక్క పదాలను కనుగొనగలం. ఇంతవరకు ఆల్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్ జడ్జ్మెంట్, ఇదిగో నీకు తీర్పు తీర్చబోతున్నా అన్ని 39 వరకు కూడా తీర్పు గురించే కొన్ని మినహాయించి ఇందాక చదువుకున్నాం చూసారా. 12వ అధ్యాయంలో కాస్త మినహాయింపు ఉంది. ఆ యొక్క తీర్పుకు సంబంధించింది కాకుండా దేవుణ్ణి స్తుతించడం అనేది 34-35 అధ్యాయాల్లో కాస్త అక్కడక్కడ ఉంది. కానీ మేజర్గా 40 నుంచి 66 వరకు కూడా ఎక్కడ చూసినా ఇక దేవుని సాల్వేషన్, రక్షణ గురించే మనం వింటాం. కాబట్టి ఏది ఏమైనా ముఖ్య భాగాల అంతములో ఈ యొక్క 40 నుంచి 66 ముఖ్య భాగాలు విభజించబోతున్నాం మనము. ముఖ్య భాగాల చివరి భాగములో at each and every end of major section we see that there is no peace to the wicked. ఏమండి, ఆ యొక్క there is no peace to the wicked అని వ్రాయబడి ఉంటుంది. బట్ ఇజ్రాయెల్ ఫైండ్స్ పీస్
ఎక్కడ చూసినా ఇశ్రాయేలుకు సమాధానం సమాధానం సమాధానం. ఇప్పుడు సమాధానమే, ఎత్తబడే ఆ యొక్క టైంలో కూడా సమాధానమే. ఎక్కడ కూడా అసమాధానం కానీ మరి ఎక్కడ కూడా మరి దేవుని సన్నిధిలో తొందరపాటు కానీ ఇశ్రాయేలు వారికి ఉండదు, ఉండకూడదు. అలాగే మరి ఆ యొక్క మరి అన్య జాతుల నుంచి వచ్చిన మనం ఇజ్రాయేలీలం అనబడుతున్నాము కనుక మనము కూడా ఎక్కడ కూడా సమాధానము కలిగి ఉండాలి. అండ్ దేర్ షల్ బి పీస్ ఫర్ ఇట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఐజయా యాజ్ ఎ బుక్ ఈస్ కాల్డ్ ద 5th గాస్పల్. యెషయా ఏమంటారంటే అది 5వ మరి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి సువార్త అని చెప్తారు. మత్తయి, మార్కు, లూకా, యోహాన్ సువార్త, ఈ 4 సువార్తల తర్వాత ఏదైనా సువార్త ఉందా అని అంటే అదే యెషయా గ్రంథము. ఈ నలుగురికి కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? అంత యేసు ప్రభు యొక్క మరణము, జననము, అలాగే ఆయన యొక్క మరి ఆ యొక్క శిలువ మరణము, మరి ఇవన్నీ కూడా వారికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే యెషయా గ్రంథం నుంచి వారు తీసుకొని ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకై యెషయా గ్రంథము ప్రాధాన్యత సంతరించుకుంటుంది. దట్ ఈస్ వై ఐజయా, బుక్ ఆఫ్ ఐజయా ఈస్ కాల్డ్ ద 5th గాస్పల్. దేవునికి స్తోత్రం. వీ హ్యావ్ కవర్డ్ బర్త్ ప్రాఫెసీ యాజ్ యు నో ఇన్ ఐజయా 7. 7:14లో మనం చూసారా? అహాజు రాజును మరి ఒక సూచన అడుగు రాజా అని మరి దేవుడు అన్నప్పుడు ఆ సూచన అడగడానికి ఆయన నిరాకరిస్తాడు. నేను అసలే సూచన అడగను అని అహాజు రాజు చెలవిచ్చినప్పుడు మరి యెషయా మాటను గౌరవించలేదు. యెషయా మరి దైవాత్మతో నిండుకొన్న వాడై ఆయన ఒక మాట అడుగు అని రాజును అడిగినప్పుడు రాజు అడగలేకపోయినందుకు దేవుడు తానే ఏం చేస్తున్నాడంటే ఆయన యొక్క మరి రక్షణ వెల్లడి చేసి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని 7:14లో రక్షణ అక్కడ మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. వీ హ్యావ్ కవర్డ్ బర్త్ ప్రాఫెసీ. మళ్ళీ దానికోసం వెళ్ళట్లేదు, కానీ ఇన్ ఐజయా 7 వీ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్. నౌ వీ ఫోకస్ ఆన్ ప్రాఫెసీస్ అబౌట్ ద మెస్సయా. సో జీసస్ క్రైస్ట్ లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దీస్ చాప్టర్స్. ఈ చాప్టర్స్లో, ఈ అధ్యాయాల్లో యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు మరి జీవితము, మరణం గురించి మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 40 weeks ago we studied the meaning of the name of Isaiah. As I told you, Isaiah means salvation of the Lord. ఐజయా అనే పేరులోనే రక్షణ ఉంది గనక ఆయన రక్షణను గురించిన ప్రవచనాలు అయ్యో ఎన్ని చెప్తున్నాడంటే 40 నుంచి 66 వరకు కూడా ఆయన ఎన్నో ప్రవచనాలను గత తరగతిలో మనం చూస్తూ వచ్చాము. ఆయన చాలా ముందుకు ప్రవచనం చెప్పగలిగే సామర్థ్యం కలిగిన ప్రవక్త అని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ ఫౌండ్ నాట్ ఇన్ నేమ్ ఫామ్ బట్ యాజ్ ఎ సెంటెన్స్ ఇన్ ఐజయా 12:2 యాజ్ వీ హ్యావ్ సీన్. ఐజయా గ్రంథము యెషయా 12:2లో ఆ పేరు మాదిరిగా కాకుండా అది ఎలా కనిపిస్తుందంటే ఒక ఒక పద్యము మాదిరిగా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి హీ హ్యాస్ బికమ్ మై సాల్వేషన్ అని రాయబడి ఉంటుంది. ఆయన నాకు రక్షణాధారము ఆయను అని ఇందాక చదివారు చూసారా? అలాగా అనగా మొదట ఇశ్రాయేలీయులకు రక్షణ, ఆ పిదప మనకు, మరియు యూదులు కాని వారికి అందరికీ కూడా రక్షణ అని మనం చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. నాన్ జూ ఎవరుంటారో వారికి కూడా రక్షణ. కనుక ఇశ్రాయేలుకు నిత్యమైన రక్షణ ఉంది. రండి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 17 వచనం చూద్దాం. రండి 45:17. యెషయా 45:17 వచనం. యెహోవా ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నకన్నటికీ సిగ్గుపడకయు విస్మయం ఉండకపోయు ఉందురు. థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి స్తోత్రం, మహిమ. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. దేవుని వలన, మన దేవుని వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. అది ఆయన కాపుదల భద్రతలో ఇశ్రాయేలు ఉన్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఆది నుంచి ఒకనాడు ఎన్నుకున్నాడు దేవుడు మనల్ని. అంటే ఆ ఎన్నుకున్నబడిన రోజు నుండి, ఈవెన్ ఫ్రమ్ ద డే, ఈవెన్ బిఫోర్ వీఆర్ అపాయింటెడ్. అది ఇర్మియా గ్రంథంలో మనము ఇంకా నిర్మింపబడక ముందు నుంచే ఆయన మనల్ని ఎన్నుకున్నాడు అని అంటే, ఇక అంతం వరకు, ముదిమి వచ్చు వరకు, చివరి వరకు కూడా ఆయన మనలను ఎత్తుకొని నడిపిస్తాడు. మనకు శోధనలు రాకుండా, వేదనలు రాకుండా యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ,
చూడండి ఆంగ్లంలో, బట్ ఇస్రాయేల్ ఈజ్ సేవ్డ్ బై ద లార్డ్ విత్ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్. హియర్ వీఆర్ సీయింగ్ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. కాబట్టి ఆ రక్షణకు ఇంతే పరిమితి ఉంది, ఇంత దూరం వరకు రక్షణ ఉంటుంది, ఆ తర్వాత మీ స్థానంలో మీరు ఉండాలి. అబ్బే అట్లా కాదండి. నిత్య రక్షణ అనగా పరలోకమునకు చేర్చు వరకు కూడా ఆ రక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నాం ఈ లేఖన భాగాన్ని? అయ్యో నాకు రక్షణ లేదే అని ఎవరైనా అనుకుంటున్నారా? ఈ సాయంకాల సమయం ఈ రక్షణ పరిధి కింద, ఈ రక్షణ గొడుగు కింద మేము లేమే అనుకుంటున్నారా? కాదండి. ఒక్కసారి దేవుడు పిలిచాడంటే దేవుని రక్షణ సంరక్షణ చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇశ్రాయేలును చూస్తున్నాం. ఇశ్రాయేలు వాళ్ళ యొక్క మరి శత్రు సైన్యాన్ని మట్టు పెట్టడంలో ఎంతగానో ప్రావీణ్యత ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? అది దేవుడు అనుగ్రహించు రక్షణ వాళ్లకు కవచం ఉంది గనుకనే వాళ్ళు అలా ఉన్నారు. అయితే వేరే ఎవరితో కూడా దేవుడు అంటున్నాడు కదా, ఒక ఏర్పాటు చేయబడిన జనాంగము వేరే ఎవరితో కూడా సాంగత్యము కానీ వారితో పొత్తు కానీ చేయడానికి వీల్లేదు. అయితే మనం చూచాం గత తరగతిలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు కొంతమందితో పొత్తు పెట్టుకుంటున్నారని కూడా మనం చూసాం. అలా చేయడానికి వీల్లేదు ప్రియా దేవుని బిడ్డలారా. చూడండి, టుడేస్ ఇజ్రాయెల్ మెయింటైన్స్ ఇట్స్ ఫుల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ విత్ 2 of its అరబ్ నైబర్స్. అరబ్ ఆ యొక్క మరి వాళ్ళ నైబర్స్ ఉన్నారు చూసారా, వారితో పొత్తు పెట్టుకుంటున్నారు. నంబర్ 1 ఈజ్ ఈజిప్ట్. ఈజిప్ట్ హ్యాస్ సైన్డ్ పీస్ ట్రీటీ ఇన్ 1979. 1979లో ఒక శాంతి ఆ యొక్క అగ్రిమెంట్ వాళ్ళు సంతకం పెట్టారు. అలాగే యోర్దాన్తో కూడా యోర్దాన్ హ్యాస్ సైన్డ్ పీస్ ట్రీటీ ఇన్ 1994. 1994లో వీరొక శాంతి ట్రీటీ అనేది వాళ్ళు సంతకాలు పెట్టుకున్నారు. వాళ్ళ యొక్క కొన్ని పొలిటికల్ ఉంటాయి వాళ్ళ, ఆ దేశానికి ఈ దేశానికి నేను ఇది మీకు సహాయం చేస్తాను, మీరు ఇది నాకు సహాయం దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన ఏర్పరచబడిన జనులు వారు ప్రత్యేకింపబడిన జనముగా ఉండాలి. ఎవరి సహాయం వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఎవరు వచ్చి నేను సహాయం చేస్తానన్నా కానీ మరి వారిని బాధ కలగకుండా సరే అనాలి, కానీ పూర్తిగా వారిపై డిపెండ్ అయిపోయి వీరు నిస్సహాయాలుగా ఉండడానికి దేవుడు కోరుకోవట్లేదు. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఇజ్రాయెలైట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్. ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇజ్రాయెలైట్ గాడ్స్ ఇటర్నల్ సాల్వేషన్ ఈజ్ దేర్. హియర్ వి ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ వాట్ బ్రదర్ హెస్ రెడ్ నౌ. కాబట్టి నిత్యత్వములో ఉన్న రక్షణ మనకు అనుగ్రహించబడింది. అక్కడ ఇజ్రాయేల్ కనబడింది. ఇజ్రాయెల్ దేవుని ద్వారా ఇజ్రాయెల్తో మరి దేవుని దగ్గరికి మనం చేరిన మనకు కూడా ఈ నిత్య నిబంధన, ఈ నిత్య రక్షణ వర్తిస్తుంది. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. But not only that, in 1920, yes, hallelujah. But not only that, my dear brother and sister, in 2020 also, Israel signed an agreement establishing diplomatic relations with 3 Arab League countries. 3 Arab League countries తో డిప్లొమాటిక్ రిలేషన్స్ కోసం సంతకాలు పెట్టినట్లు మనము చరిత్రలో చూస్తున్నాం. అదేంటంటే నంబర్ 1 ఈజ్ బహ్రెయిన్, నంబర్ 2 ఈజ్ UAE, మనం విన్నాం కదా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కాబట్టి మొరాకోతో కూడా ఇలా చేయడానికి దేవుడు ఎంత మాత్రం కూడా మనము మరి విశేషముగా దేవుని జనాంగము కాని వారితో ఎలాంటి సంబంధాలు కానీ ఎలాంటి అగ్రిమెంట్స్ కానీ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే ఇజ్రాయేలు ఉందంటే దేవుడు స్వతహాగా ఇజ్రాయేలుకు శక్తి, ఇజ్రాయేలుకు పరిపూర్ణత, ఇజ్రాయేలు రక్షణ దేవుడు ఇస్తాడు. అది వారు నమ్మగలగాలి. మనం కూడా ఈనాడు మరి ఇదిగో మనము ఆత్మీయ ఇశ్రాయేలులమై ఉన్నాం కనుక మనకు కూడా అది వర్తిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనకు కూడా దేవుడు సేమ్ బెనిఫిట్స్ మనకు కూడా వర్తిస్తాయి. అదేంటంటే మనం ఇండిపెండెంట్గా జీవించగలిగే శక్తి దేవుడు మనకిస్తాడు. ఎవరిపైన కూడా ఆనుకోవాలి, ఎవరో సహాయం చేయాలి, ఎవరో ఇది చేయాలి, ఎవరో అది చేయాలి, అబ్బే నో మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. గాడ్ ఈజ్ గోయింగ్ టు గివ్ అస్ ఇండిపెండెంట్ స్ట్రెంగ్త్ అంటిల్ వి డై, అంటిల్ వి గో టు హిస్ కింగ్డమ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ యొక్క దేవుని వాక్యాన్ని వింటున్న సహోదరి నిత్యమైన రక్షణ ఇశ్రాయేలుకు ఉంది. ఎస్, దేవునికి స్తోత్రం. కనుక ఈ యొక్క 45:17 ఇందాక బ్రదర్ చదివారు. కాబట్టి ఒక్క 12 తప్ప దీనికి ముందు తీర్పు 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 అనేది మనం చూస్తున్నాం. అలాగే 34వ అధ్యాయం 35వ వచనంలో కూడా
ఇప్పుడు మాత్రం అంత సాల్వేషన్ అనగా రక్షణ సంబంధించిందే మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎండ్స్ ఆఫ్ ద లైఫ్, బూది గంధముల నివాసులకు రక్షణ అని కూడా మనం చూస్తున్నాం. రండి చూద్దాం. దట్ మీన్స్ బూది గంధముల్లో ఎవరున్నాం? మనం ఉన్నాం. ఇజ్రాయెల్ ఎక్కడుంది? ఎప్పుడో ఎవరో ఒకరు మన యొక్క తరగతిలో ఉన్న ఒకరు కానీ ఇద్దరు కానీ యెరూషలేముకు వెళ్ళి ఇజ్రాయెల్కు వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు ఉన్నారేమో, కానీ నాకు తెలిసి చాలామంది వెళ్ళలేదేమో. కొంతమంది 1% or 2% are there who have visited Israel. But I desire... You visited Israel, Jerusalem? వండర్ఫుల్, కంగ్రాచులేషన్ పద్మిని సిస్టర్ గారు. అక్కడ మీకు ఈ లేఖన భాగం వర్తిస్తుంది. చూడండి, మనం ఒకసారి ఆ లేఖన భాగాన్ని 45వ అధ్యాయము. ఎస్, హల్లెలూయా. ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. అందరం కూడా, నా కోరిక ఏమిటంటే అందరం కూడా ఆ యొక్క మరి ఈ దేవుడు సియోనుకు రానై ఉన్నాడు గనుక యెరూషలేమునికే ఆయన వచ్చి ఎన్ని సంవత్సరాలు, నాట్ 100 years, నాట్ 200 years, not 500 years, my dear brother, entire 1000 years he is going to reign from there. కనుక ఆ స్థలాన్ని ఇప్పుడే మనం చూసి వస్తే ఆ తర్వాత దేవుని సన్నిధిలో నిందారహితంగా బ్రతకగలిగితే ఇదిగో ఆయనతో కూడా మళ్ళీ 1000 ఏళ్ళు అక్కడే మనం ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఒక గ్లోరీ జీసస్, హల్లెలూయా. మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాం. ఇదే 45:22 వచనంలో చక్కగా ఉంది. బూది గంధ వాసులారా అని వ్రాసి ఉంటుంది. రండి చూద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బూది గంధ నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. దేవునికి మహిమ కలుగును గాక. బూది గంధ, టర్న్ టు మీ అండ్ బి సేవ్డ్ ఆల్ ది ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, ఫర్ ఐ యామ్ గాడ్ అండ్ దేర్ ఈజ్ నో అదర్. కాబట్టి ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, హూ ఈజ్ ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్? హూ ఈజ్ ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్? వి ఆర్ ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్. అది ఎక్కడో ఉంది, మనం ఎక్కడో ఉన్నాము. ఇక్కడ దేవుణ్ణి మనము, ఆ దేవదేవుణ్ణి మనము మరి రక్షణ పొందుకొని మనకు దేవుని ఆత్మ ఆ యొక్క యేసు రక్తము ద్వారా దేవుడు మనకు ప్రసాదించిన రక్షణను పొందుకొని మనం ముందుకు కొనసాగుతూ పరిశుద్ధాత్మలో ఈ విధంగా మనం ముందుకు కొనసాగుతున్నాం. మనకు పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకుంటున్నాం అని అంటే అది బూది గంధ నివాసులు అని చెప్పారు, చూసారా? దాంట్లో మీరు నేనున్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ. ఇశ్రాయేలుకు రక్షణ, ఎక్కడ చూసినా రక్షణ. ఇప్పుడు 40వ అధ్యాయం నుంచి 66 వరకు కూడా రక్షణ. తీర్పు అనేది మనకు కానరాదు ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకు రక్షణ, క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి, ఇవి కూడా మరి ఆయన సృష్టిస్తాడు దేవుడు. ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న ఈ భూమి, ఇవన్నీ నశించిపోతాయి. ఇవి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే కొత్త ఆకాశాన్ని అలాగే కొత్త భూమిని సృష్టించినప్పుడు అవి లయం అవుతాయంటారా, కావంటారా? హల్లెలూయా. కొత్త ఆకాశము కొత్త భూమి లయము కావు ప్రియ దేవుని బిడ్డలారా. పాత ఆకాశము పాత చెప్పండి అవి లయం కావు. చక్కగా దేవునికి కొత్తవి లయము కావు, ఎందుకంటే దేవుడు నియమింపబోతున్నాడు వాటిని. పాత ఆకాశము గతించిపోతుంది, లయమైపోద్ది, పాత భూమి లయమైపోద్ది. అలాగే మరి ఇశ్రాయేలు దేవునికి స్తోత్రం, ఈ కొత్త ఆకాశం కొత్త భూమి లయము కావు ప్రియ దేవుని బిడ్డలారా. అవి అలాగే ఉంటాయి, అందులో మనం ఉంటాం. అలాగే ఇశ్రాయేలు పేరు అలాగే ఉంటుంది, ఇశ్రాయేలు సంతతి వారు కూడా దాంట్లో ఉంటారని మనకు వాగ్దానము ఇవ్వబడుతోంది. కాబట్టి ఇశ్రాయేలు పేరు లయం అవుతుందంటారా? అది ఇప్పుడు కూడా భూభాగం మీద ఉంది. ఏమండి? అవదు. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న దేశాలు కూడా ఎంతో ప్రయత్నిస్తున్నారు. ఎంతో ప్రయత్నించి ఇశ్రాయేల్ను ఈ యొక్క భూభాగం మీద నుంచి లేకుండా చేయాలని వాళ్ళ తరము కాదు. ఎందుచేతంటే రక్షణ కవచము దేవుడు వారికి ఇచ్చి ఉన్నారు. వాక్య ఆధారాలు మనకు ఎన్నో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. కనుక అది చిన్న దేశమే. ఇజ్రాయెల్ ఎంత దేశం అనుకుంటున్నారు? ఈ హైదరాబాద్ మహానగరంలో హాఫ్ ఆఫ్ హైదరాబాద్ ఆఫ్ తెలంగాణ, మై డియర్ బ్రదర్. సుమారు మన యొక్క బెజవాడంతా ఉండొచ్చు ఆ విస్తీర్ణత. అంతే కనుక ప్రియా దేవుని బిడ్డలారా, దాన్ని అంత ఉన్నప్పటికీ దాని మీద ఎవరు కూడా ఏమీ చేయజాలలేకపోతున్నారంటే ఏమనుకుంటున్నారు మీరు? దేవుని శక్తి,
దేవుని యొక్క రక్షణ దానికి ఇవ్వబడింది. దేవుని కాపుదల, భద్రత. ఒక మాట దేవుడు సెలవిచ్చాడంటే ఆ మాట పైనే ఉంటాడు. మనం వైదొలిగినా దొలగకపోయినా, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడనే లేఖన భాగాన్ని పురస్కరించుకొని ఆ వాగ్దానం మాత్రం అలాగే ఉంటుంది. ఒక్కసారి మనం యేసు క్రీస్తులో రక్షింపబడి మరి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మలో ఆనందించి మళ్ళా ఎక్కడో ఎవరి మూలాన్నో వైదొలిగిపోయి కాస్త దేవునికి వెనుకంజ వేసి బ్యాక్ స్లిడన్, ఈజ్ దేర్ ఎనీబడి బ్యాక్ స్లైడ్ అయిన వాళ్ళు ఉన్నారా? అయినప్పటికీ దేవుని వాగ్దానం అలాగే ఉంటుంది. అలాగే ఉండి మనల్ని తిరిగి లేవనెత్తి ఆయన సంరక్షణ, రక్షణలో, భద్రతలో ఉంటుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక భద్రత అనే ఆ స్కీమ్ ఉంది, తెలుసా అండి అందరికీ? ఎవరికైనా దోస్ హూ ఆర్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్? ఎస్, థ్యాంక్ యూ దేవుని కమలా సిస్టర్ గారు, థ్యాంక్ యూ. భద్రత అనే దాని కింద వారికి ఎన్ని గాయాలైనా, ఎన్ని దెబ్బలు తగిలినా, ఎక్కడ పడిపోయినా సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చేంత వరకు ఆ యొక్క భద్రత కింద వారికి ఆ యొక్క ఆరోగ్య ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఎనీ కార్పొరేట్ హాస్పిటల్. కనుక అదొక భద్రత వాళ్ళకి. మనకు ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి ఇబ్బంది కలిగినా, శరీర బలహీనతలు కలిగినా, ఎక్కడైనా పడినా లేచినా బలహీనతలు రాక తప్పవు ప్రియ దేవుని బిడ్డలారా. ఇది శరీరంలో ఉన్నాం కనుక ఏదో ఒక బలహీనత చోటు చేసుకుంటుంది. ఏదో ఒక వైటమిన్ లోపం వలన ఏదో సంభవించినా కానీ తిరిగి దేవుడు దాన్ని సమకూర్చి దాన్ని బాగు చేసే దేవుడు మనకున్నాడు గనక మనము తిరిగి లేచి నిలబడతాం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మంచి సత్వాన్ని ఇస్తాడు. దేవునిలో ఉన్న వాళ్ళకి మంచి సత్వ. ఏదో వట్టిగా వచ్చామా పోయామా, ఏదో బ్రతుకున్నాములే అంటారు కొంతమంది. ఆ రక్షణ వాళ్ళకు లేదు గనక నామమాత్రంగా బ్రతుకున్నాం, మిగతాదంతా ఏముందండి, అన్ని రోగాలతో బాధలు, చచ్చిపోయినా బాగుండేదంటారు. కాస్త విన్నారా అలాంటి మాటలు? మనకు అలాంటి అగత్యం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. పాత సృష్టి కానే కాదు, మనం నూతన సృష్టి. ఇతనికి నూతన బలం ఎక్కడి నుంచి వస్తోంది? ఈ యంగ్నెస్ ఎలా వస్తోంది? ఈయన మాటికి రోజుకు ఇంకా యవనులాగానే యవనస్తురాల్లాగా ఎలా తయారవుతుందంటే దేవుని శక్తి మనల్ని ఆవరిస్తోంది. దేవుని రక్షణ కవచం మనకు అడ్డుగా ఉంటుంది గనక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యుద్ధకు వెళ్ళు వరకు దేవుడు మన రక్షణ సంరక్షణలో మనం ఉంటాం. కాబట్టి ఇశ్రాయేలు పేరు, అలాగే ఇశ్రాయేల్ సంతతి. ఒకసారి చూద్దామా? రండి చూద్దాం. యెషయా గ్రంథము 66 చివరి భాగం చూద్దాం రండి. యెషయా గ్రంథము 66:22లో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము చివరి అధ్యాయములో 66:22. నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ సిస్టర్. నీ సంతతియు అనగా ఇశ్రాయేలు సంతతియు, నీ నామము అనగా ఇశ్రాయేలు పేరు నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ఎవరో చెప్పింది కాదు, యెహోవా తానే చెప్పే వాక్కు. ఆ యొక్క మాట ఏమిటి, ప్రవచనం ఏమిటి అనంటే, ఈ రాత్రికాల సమయము నేను సృజింపబోవు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు. ఎట్లాగైతే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నా సన్నిధిలో నిలిచి ఉంటుందో, యుగములు ఎలా నిలిచి ఉంటుందో, అలాగే ఇశ్రాయేలు ఇదిగో నీ సంతతి వారు నిలిచి ఉంటారు, ఇదిగో నీ నామము నిలిచి ఉంటుంది అని దేవుడు ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. కనుక ఆదిమ అంతిమ ఇజ్రాయేలీలమైన మనము, ఆత్మీయ ఇజ్రాయేలీలమైన మనకు కూడా ఈ వాగ్దానము వర్తిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. మన యొక్క సంతతి వారు అప్పటి వరకు కూడా ఉంటారు. మన యొక్క నామము, ఇజ్రాయెల్ నామము, అయ్యో నా యొక్క సంతతి లేకుండా పోతున్నానే అని బాధపడాల్సిన పని లేదు. దేవుని వాగ్దానం మనకు ఆ యొక్క అటాచ్ అయి ఉంది గనక మనం బాధపడాల్సిన పని లేదు. ఆయన ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గారు చాలా దూరం వెళ్ళిపోయారు. యెషయా గారు ఏం గమనిస్తున్నారు? మీరు ఏం గమనిస్తున్నారు సిస్టర్? ఏం గమనిస్తున్నారు బ్రదర్? యెషయా ఈజ్ గోయింగ్ ఫార్ అవే. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆయన? నూతన ఆకాశము నూతన భూమి దగ్గరికి వెళ్ళిపోయారు. ప్రవచనం చెబుతూ 66కి వెళ్ళిపోయేసరికి చాలా చివరికి హి హాస్ గాన్ ఫార్ ఆఫ్. దేవునికి స్తోత్రం. గనుక ఈ యెషయా గారు చాలా దూరం వెళ్ళిపోయారు. యెషయా గారి ప్రవచనం ఎవరెవరికి రక్షణ?
ఎవరెవరికి రక్షణ ప్రియ దేవుని బిడ్డలారా? ఇశ్రాయేలుకు రక్షణ, రెండవదిగా మన చెప్పండి మనకు చాలా చక్కగా గ్రేట్ అప్లాస్ టు యు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలుకు రక్షణ మనం కళ్ళారా చూస్తున్నాం, కన్నులారా చూస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పటి వరకైతే ఇశ్రాయేలు ఆయనను ఆనుకొని ఉంటుందో, ఆయనను ఆనుకొని ఆయనలో అది జీవిస్తుందో అప్పటి వరకు ఆ రక్షణ అలాగే కొనసాగుతుంది. ఎక్కడైతే వాళ్ళు వైదొలుగుతారో అక్కడ వాళ్ళు వెనకంజ వేస్తారు, అంతే తప్ప ఆయన రక్షణ కవచం కిందే ఉంటారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గారి ప్రవచనం ఎవరెవరికి ఇప్పుడు ఈ యొక్క వాక్యంలో ఇశ్రాయేలుకు రక్షణ, అలాగే మనకు రక్షణ, మరియు యూదులు కాని వారికి రక్షణ అనగా ఇంగ్లీష్ we call it as Gentiles. What we call in English, my dear brother and sister, we call them as Gentiles. సో ఈవెన్ ఫర్ జెంటైల్స్, బూది గంతముల వరకు ఉండేవారు ఎవరు అంటే జెంటైల్స్. కనుక ఈయన జెంటైల్ కదా, ఈయన యూదా మతానికి చెందినవాడు కాదు కదా, ఈయన ఎక్కడో వేరే దేశస్థుడు కదా అనుకోవడానికి వీల్లేదు. ఈ రక్షణ అందరికీ విస్తరింపబడింది ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఈ రక్షణ కిందికి వచ్చేవారు అందరికీ, వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మీరు ఎవరైనా సరే, ఏ అన్యమతస్తులైనా సరే, ఈ వాక్యం మీకోసం కూడా అందరికీ కూడా వర్తిస్తుంది. గనుక రండి, వేగరమే పరిగెత్తుకొని రండి, యేసు రక్తము కింద కడగబడండి. దేవునికి స్తోత్రం. ఈ కవచం కిందికి వచ్చి ఆ యొక్క దేవుని మార్గంలో నడవండి. దేవునికి మహిమ కలుగును గాక. అనేకులను నేను చూస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో ఉండే వారికి దేవునిలో లేని వారికి వ్యత్యాసం ఒకటే ఉంది. దేవునిలో లేని వారు నీరసించిపోతారు, మరి వృద్ధులైపోతారు. కానీ దేవునిలో ఉండేవారికి అది నూతన శక్తి, నూతన బలము. నాకు తెలిసి ఆ యొక్క దేవునికి స్తోత్రం, ఒక ఆల్ నైట్ ప్రేయర్లో ఒక దైవదాసుని నేను చూశాను. హీ ఈజ్ 80 years old and 1.5 hours he stood on the pulpit and he has preached the word of God. 1.5 గంట సేపు అలాగే నిలబడి దేవుని వాక్యాన్ని, మరి ఆ యొక్క దేవునికి స్తోత్రం రెఫరెన్స్తో పాటు చెప్పగలిగిన దైవజనుని నేను ఎరుగుదును. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అనేకులు ఉన్నారు అలాగని మీరు కూడా చూస్తుంటారు. దేవునిలో ఉన్నవారిని బ్యారేజ్ వేయండి. దేవునిలో ఉన్నవారు, దేవునిలో లేనివారు ఎలా ఉంటున్నారు ఒకసారి చూడండి. అలాగే అన్యులు, ఇలాగ మనం చూస్తే దేవుని ఒక రక్షణ అనేది మనం కళ్ళారా చూడగలం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తారా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక యెషయా దేవునికి హల్లెలూయా. గనుక యెషయా 40వ అధ్యాయం ఒక ముఖ్య పరివర్తనగా అనగా మేజర్ शिफ्ट, एक प्रधान बदलाव हम देख रहे हैं बाइबल के वचनों में, मेरे प्यारे भाइयों और बहनों. గనుక ఈ యొక్క మేజర్ షిఫ్ట్ను మనము అనగా ప్రధాన యొక్క ముఖ్య పరివర్తనగా మనం గమనిస్తూ వస్తున్నాం. అయితే ఒక వేదాంత విద్యార్థిగా, ఏమండి, వన్ థియలాజికల్ స్టూడెంట్గా మనము తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఎస్, ఆ విషయం ఏమిటంటే గత 100 సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలుగా సిస్టర్? 100 సంవత్సరాలుగా ఏమిట అనగా 100 సంవత్సరాలు కొంతమంది వితండవాదులు ఉంటారు. ఈ యొక్క వాక్యాలను ఇలా అయితే ఎలా అవుతుంది, ఇలా ఎందుకు అవుతుంది అని అడిగేవాళ్ళు లేకపోలేదు. మీరు నేను దైవ సేవకులుగా దేవుని సేవను మనం పంచుతూ ఉన్నప్పుడు ఒక వితండవాదం చేసేవాడిని ఎదుర్కొంటాం. ఏమండి, అతన్ని ఎదుర్కొని ఆయన ఇది చెప్పండి అని అడిగిన వాడిలాగే కనిపిస్తూ ఉంటాడు. కానీ దాని గురించి పరిశోధించి ఇది ఇలా ఎలా అయింది, ఇది ఎలా అయింది, ఆయన సమయము మన సమయము అంతా వేస్ట్ అయ్యేలా అది వితండవాదం కిందికి, అలాంటి వితండవాదంకు వెళ్లాల్సిన పని మనకు లేదు. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ప్రూవెన్ వర్డ్స్ ఆఫ్ గాడ్. ఇవన్నీ కూడా వాక్యం అంతా కూడా దేవునిలో భద్రపరచబడింది, పరిశుద్ధాత్మ ద్వారానే రచింపబడింది. ఏది కూడా రిపిటేటివ్గా లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అన్ని కూడా చరిత్రకు సంబంధించిన ఆనవాళ్లను మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రవచన గ్రంథానికి ఆనవాళ్లను మనం చూస్తున్నాం. ఇక్కడేమో ప్రవచనం ఎత్తి చెప్పే యెషయాను చూస్తున్నాం. ఆ రాజుల గ్రంథంలోనేమో ఆ యొక్క కాలంలో ఉన్న ఎవరికైతే ప్రవచనాలు చెప్పాడో ఆ అహాజు రాజు, ఆ హిజ్కియా రాజు, వారిని
ఆ రాజులను చూస్తున్నాం. అక్కడెందుకుంది మీ యొక్క వాక్యంలో అంత రిపిటేట్గా ఉందేంటి, మాటికి చెప్పబడింది అనుకోవడానికి వీల్లేదు. ఎక్కడ కూడా మనము దిగిపోవలసిన పని లేదు ప్రియ దేవుని. వితండవాదం మనకు పనికిరాదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు అనే మాట ఏంటంటే, గత 100 సంవత్సరాలుగా కొంతమంది వితండవాదులు ఏమంటున్నారంటే, ఈ యెషయా 40 నుంచి 66 వరకు ఈ అధ్యాయాలు యెషయా గారు వ్రాయలేదు అంటున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? యెషయా గారు వ్రాయలేదు. ఎందుచేత మాట అంటున్నారంటే, ఇందాక చెప్పాను చూసారా, దేర్ ఈజ్ ఏ గ్రేట్ చేంజ్. ఇందాక చూసారా, గ్రేట్ షిఫ్ట్, మేజర్ షిఫ్ట్ కలిగింది అని మనం చెప్పుకున్నాం చూసారా. ఈ షిఫ్ట్ ఎందువలన అయింది? యెషయా 40 నుంచేమో అంత రక్షణ. అలాగే 1 నుంచి కొన్ని అధ్యాయాలు మినహాయించి 39 వరకు కూడా తీర్పు, ఆ దేశమునకు తీర్పు, ఈ దేశమునకు తీర్పు, తుదకు ఇశ్రాయేలుకు తీర్పు, అందరికీ తీర్పు, మనకు తీర్పు, అన్ని తీర్పే ఉంటున్నాయి. గనుక దేర్ ఇస్ ఎ మేజర్ शिफ्ट మనం చూస్తున్నాం. అనక एक प्रधान बदलाव हम देख रहे हैं. क्या हम नहीं देख रहे क्या? एक प्रधान बदलाव. కాబట్టి రక్షణ చూస్తున్నాం. అందుచేత ఈ వితండవాదులు ఏంటంటారంటే, దానికి దీని పొందిక లేదు, ఇది ఆయన రచించింది కాదేమో అని అంటారు. దానికి మనము స్పందించాల్సిన పని లేదు. ఈ వితండవాదాన్ని తర్కించే వారిని మూర్ఖులుగా పరిగణించి వారిని నమ్మకూడదు. మనము మూర్ఖులుగా. కనుక దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుని పట్ల భయము మరియు దేవుని పట్ల భక్తి ఇవి కలిగి ఉండుటయే తెలివికి మూలము. రండి చూద్దాం. సామెతలు 1:7. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పట్ల భయము ఉండాలి, దేవుని పట్ల భక్తి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కలిగి ఉండుటయే. చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. థ్యాంక్ యూ సిస్టర్. ఈ మూర్ఖులు అనేవారు ఉన్నారు చూసారు, ఈ జ్ఞానాన్ని తిరస్కరిస్తూ ఉంటారు. కనుక వాళ్ళు మూర్ఖులని మనం వదిలేయాలి. అక్కడ ఏదో నాకు పని ఉందని అక్కడి నుంచి తప్పుకోవాలి. ఆ యొక్క దానిలోకి వెళ్ళడానికి వీల్లేదు. ఒక దైవ సేవకునిగా, ఒక పాస్టర్గా మనం చేయవలసిన కర్తవ్యం అని అంటే, మనము వితండవాదానికి వెళ్ళడానికి వీల్లేదు. వాక్యాలను శ్రద్ధగా మనము అధ్యయనం చేసి, ఈ యొక్క థియలాజికల్ స్టడీస్ చేసి వాటి గురించి ఎరిగి ఉండాలి. అందుకనే ఈ వేదాంత విద్యలో మనకు ఇవన్నీ కూడా బోధింపబడుతూ ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు వచ్చి అడగగానే అయ్యో మనం ఇది ఉందా అని వాళ్ళ చేత మనము ప్రబోధింపబడడం కాదు, కానీ మనకు కలిగింది చెప్పగలగాలి, కానీ వితండవాదం చేయడానికి లేదు. కాబట్టి అవి కలిగి ఉండుటరే, భయభక్తులు కలిగి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుటడే ఏమంటున్నాడు? తెలివికి మూలము అని వ్రాయబడి ఉంది. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఎస్ యెషయా 44 తర్వాత ఎంతవరకు అంటది? వితండవాదులు 44 నుంచి 44 కాదు సిస్టర్, ఇప్పుడు 40 మనం మొదలెట్టాం కదా, 40 నుంచి 66 వరకు, చివరి వరకు. ఎవరు వితండవాదులు మాట్లాడేదా? వాళ్ళు ఏమంటారంటే, ఇది వేరే వాళ్ళు రాశారు అంటారు. ఈ 40 నుంచి 66 వేరే వాళ్ళు. ఎందుచేత అనంటే, మనకు ఆ మేజర్ షిఫ్ట్ కనపడుతుంది అక్కడ. ప్రధానంగా దానికి ఆ వ్యత్యాసం చూసారా? 39 వరకు కూడా అక్కడ ఏముందంటే తీర్పు. ఆల్ ఆఫ్ ఏ సడన్ 40 నుంచి మనం చూస్తే ఇక 66 వరకు కూడా రక్షణ అని మనం చూస్తున్నాం. ఇదేంటి ఆల్ ఆఫ్ ఏ సడన్, దీనికి దానికి పొందిక లేకుండా అని వాళ్ళు అంటారు. కానీ డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ లింక్ బిట్వీన్ దీస్ టూ. కనుక ఒక విద్యార్థిగా మనం ఇవి నేర్చుకొని ఉండాలి. ఇలాంటి డౌట్స్ అన్ని కూడా మీరు చివరిలో అడగవచ్చు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ఇప్పుడు మీకు ఈ పట్టికను పంపాను చూడండి, ఇది తయారు చేశాను నేను. ఈ పట్టిక అందరు కూడా తీసి మరి మీ యొక్క ఎదట పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇక్కడ వైట్ బోర్డు ఉంది, కానీ ఇంకా దానిపైన రాయాల్సిన పరికరాలు అవి తేవడానికి సమయం లేక తేలేదు. వైట్ బోర్డ్ అయితే పెట్టాను. బహుశా దేవుని చిత్తం అయితే దీన్ని మనం కొనసాగించడానికి నెక్స్ట్ క్లాస్లో వైట్ బోర్డ్ మీద చేద్దాము. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యెషయా 40 నుంచి 66 అని మీకు ఒకటి పంపాను. ఇప్పటికే మీరు దాన్ని నేను రాసిన మాదిరిగా మీరు సాఫ్ట్ కాపీ చూస్తూ మీ యొక్క నోట్స్లో రాశారనే నమ్మకం నాకు ఉంది.
అలా చేయండి. మీరు రాశారా? రాసిన వాళ్ళు ఎవరైనా ఆమెన్ చెప్పండి. ఒక్కరే చెప్పారు ఆమెన్, మిగతా వాళ్ళందరూ రాయాలి. మిగతా వాళ్ళు వీ హ్యావ్ టు వర్కౌట్, వీ హ్యావ్ టు డూ సర్టెన్ ఎక్సర్సైజ్, వీ హ్యావ్ టు డివోట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఇన్ అవర్ లార్డ్. అప్పుడే దేవుడు మనకు ఈ విషయాలన్నింటిని బయలుపరుస్తాడు. దీంట్లో మర్మాలు దాగి ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. ఇదేదో యాదృచ్ఛికంగా రాయబడింది కాదు. గనుక ప్రభువు పేరట మీకు అందరికి కూడా మనవి ఏమిటంటే దీన్ని మీరు మీ యొక్క నోట్స్లో గీచి ఉంచుకోండి. తర్వాత మనకు పుల్పిట్ మీద ప్రసంగం చేసేటప్పుడు ఎవరు కూడా అందుబాటులో ఉండరు. అప్పుడు ఎవరిని అడిగినా కానీ వాళ్ళు బిజీగా, సండేస్ ఎవరు మనం అందరం బిజీగా ఉంటాం. అవునంటారా కాదంటారా? సండే మనకున్న పరిచర్యలు, మనకున్న ఆలయాలు, వాటిల్లో బిజీగా గడిపే ఆ మాటకు వస్తే సాయంత్రం శనివారం నుంచే మనం బిజీగా ఉంటాం. మీరు ఎవరైనా ఫోన్ చేసి ఇది ఏమిటి అంటే చెప్పడానికి కూడా మనకు సమయం ఉండదు. కాబట్టి అలాంటప్పుడు ఇది మన దగ్గర ఉండడం చాలా ముఖ్యం. అదే నేర్చుకుంటున్నాం ఈ యొక్క తరగతుల్లో. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఇది కింది లైన్ ఏమిటి అని అంటే బుక్ లైన్. ఈ బుక్ లైన్ చూడండి, ఒక బుక్ లైన్ కింద వేశాను. బుక్ లైన్ అంటే యెషయా గ్రంథానికి 2 మేజర్ డివిజన్స్ ఉన్నాయి. యెషయా గ్రంథంలో 2 మేజర్ డివిజన్స్ ఉన్నాయి. అది ఏమిటి అని అంటే 1 నుంచి 39 వరకు ఒక డివిజన్. ఇందాక చెప్పుకున్నాం కదా, అదే మళ్ళీ చెప్తున్నా. 39 వరకు, ఈ 39 నుంచి 66 వరకు కూడా ఇది ఇంకొక డివిజన్. 2 ప్రధాన డివిజన్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఒక డివిజన్ ఏంటంటే 1వ అధ్యాయం నుంచి 39 వరకు ఒక డివిజన్. 2వ భాగం ఏమిటి అని అంటే 39 నుంచి 66 వరకు 2వ భాగము. ఈ భాగాల కింద మనము విభజిస్తూ ఉన్నాము. ఈ యొక్క విభజింపబడింది కూడా దేవునికి స్తోత్రం. ఈ కింది లైన్ ఉంటుంది చూసారా, ఇది బుక్ లైన్ అంటారు. ఆ బుక్ విభజించే లైన్, అది బుక్కును విభాగం చేసే ఈ యొక్క లైన్ ఇక్కడ వేశాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పైది ఉంది చూసారా, ఈ పై లైన్ ఏమో ఈ యొక్క హిస్టరీ టైం లైన్ అంటాం, లేదా యెషయా యొక్క జీవితం యొక్క లైన్ అని కూడా చెప్పవచ్చు. హిస్టరీ టైం లైన్ ఇక్కడ చూపిస్తున్నాను. ఇదేమో బుక్ లైను, ఇదేమో హిస్టరీ టైం లైన్. ఓకే, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇది ఎప్పటి నుంచి మరి ఈ యొక్క చరిత్ర ఎప్పటి నుంచి మొదలవుతుందంటే 740 BC నుంచి. ఎందుచేత అంటే యెషయా గారు ఆ కాలంలో నుంచి ప్రవచనాలు చెబుతూ వచ్చారు కనుక అక్కడి నుంచి మనం తీసుకుంటున్నాం. యెషయా 1వ అధ్యాయంలో మీకు ఒక ఇంట్రడక్షన్ ఇచ్చాను చూసారా. ఇంట్రడక్షన్ ఇచ్చిన రోజు మీకు ఆ యొక్క టైం లైన్ ఇచ్చాను. ఏమండి, హిస్టరీ టైం లైన్ ఒకటి మీకు ఇచ్చాను. ఆ టైం లైన్ మీరు రెఫర్ చేసుకోండి. ఆ నోట్స్లో మొదటి రోజు మీకు ఇచ్చిన ఉపోద్ఘాతంలో చూడండి ఏం చెప్పాను మీకు. 740 నుండి 700 వరకు ఈ యొక్క యెషయా ఆ యొక్క పీరియడ్ అక్కడ ఉంటుంది అని. అలాగే యెషయా గారు 762 నుంచి 698 BC వరకు, అనగా 64 సుదీర్ఘ సంవత్సరాలు ఆయన సేవలో ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దాంట్లో మరి 24 తీసేసి ఆయన మరి యవన కాలం తీసేసినా కానీ ఎంత కాలము ఆయన ఉంటున్నారు చూశారు. 40 సంవత్సరాలు సుదీర్ఘ కాలాలు ఆయన ఉంటున్నట్టు. అప్పుడప్పుడు చెప్పులు లేకుండానే, వస్త్రాలు లేకుండానే దేవసన్నిధిలో ఎంతో మరి దేవుని వాక్యాన్ని తీసుకొని వెళ్ళి ప్రకటించాలి అనే దృక్పథంతో వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఈనాడు ఉపదేశకులుగా కానీ లేదా మరి సంఘ నాయకులుగా కానీ మనం ఉంటున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ నాయకులుగా మన కర్తవ్యం ఏమిటంటే ఏది ఉన్నా లేకపోయినా దైవ వాక్యాన్ని తీసుకెళ్ళి పంచాలి. ఏ సమయంలో ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరం అవుతుందో అది దేవునికే తెలుసు. మనకేం అర్థం కాదు, మనకేం ముందే తెలియదు. కనుక మనం ప్రకటించాలి. అదే యెషయా చేశారు. 40 సుదీర్ఘ సంవత్సరాలు తన పిల్లలతో, తన భార్యతో, అందరితో కలిసి ఆయన సేవ. ప్రియ దేవుని, మనం కూడా మన కుటుంబంతో, పిల్లలతో కలిసి సేవ చేయాలి. అదే దేవుని యొక్క ఉడంబడిక, ఒప్పందము. అప్పుడే ఆయన రక్షణ కవచం మనకు మరి అది చెల్లుతుంది. అంతేకాని ప్రియ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. సో దిస్ యెషయా వాజ్ లివింగ్ ఫ్రమ్ 762 BC to 698. Roughly I have shown you, my dear brother and sister. Here this man's picture is there, no? Man picture. Can anybody see man's picture? This one. ఎనీబడి కెన్ సీ మ్యాన్ పిక్చర్. ఒక మనిషి ఆకారం ఇక్కడ కనబడుతుందా? కనబడ్డ వాళ్ళు ఆమె చెప్పండి.
కనబడిందా మనిషి? ఈయనే యెషయాకు ప్రతీక. ఈయన ఇక్కడి నుంచి ఇదిగో ఇక్కడి వరకు ఇక్కడ క్రాస్ మార్క్ వేసాను చూసారా, ఇక్కడ ఆయన చనిపోయారు. ఏమండి, ఇక్కడి నుంచి ఇది ఆయన యొక్క సేవా పీరియడ్. కాబట్టి ఈ బుక్కు వచ్చేసరికి 1 నుంచి 39 అధ్యాయాల వరకు ఇక్కడ ఉన్నారు. 39 నుంచి 40 నుంచి 66 వరకు ఇదిగో ఇక్కడ ఈ పీరియడ్లో ఉన్నారు. ఈ పీరియడ్లో గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క 700 సంవత్సరములో ఎవరున్నారు? అషూరు రాజు అయిన సన్హెరీబు అని ఉన్నారు. సన్నెచెరెబ్ వాజ్ దేర్ యాజ్ కింగ్ ఆఫ్ అసీరియా అట్ 700 BC. 700 కాలంలో ఆయన జీవిత కాలంలో జరిగిన చరిత్ర యెషయా వ్రాయడం లేదు. ఏమండి, ఇప్పుడు మనం ఏది చూస్తున్నామనంటే ఏదో ఆయన జీవిత కాలంలో జరిగిన ఆ చరిత్ర గురించి రాస్తున్నారా? ఇది చరిత్ర కానే కాదు, ఇది ప్రవచన గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. వీఆర్ నాట్ లర్నింగ్ అండ్ హిస్టరీ, వీఆర్ నాట్ ఇన్ హిస్టరీ క్లాస్, మై డియర్ బ్రదర్. అండ్ of course whenever time needs we will go back to history and see if this is correct, if this king is there, he king was there during this period ani cross reference ga manam chustam. Kani of course this prophecy is always linked to history, always linked to archaeology, always linked to geography. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా లింక్స్ ఉంటాయి ఈ యొక్క భూగర్భ శాస్త్రంకు. తర్వాత ఈ యొక్క మరి ఈ అట్లాస్ ఉంటుంది చూసారా, మ్యాప్స్, వాటికి అలాగే ఆ యొక్క హిస్టరీ కూడా, ఇవన్నిటికి కూడా లింక్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రూవ్ చేయబడిన ఈ యొక్క వాక్య భాగము ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఆయన జీవిత కాలం ఎప్పుడండి? ఆయన జీవిత కాలంలో ఉన్న రాజులు ఎవరెవరు చెప్పండి? ఇక్కడ మరణిస్తారు అని ఇక్కడ క్రాస్ వేసాను చూసారా. ఈ అహాజు హిజ్కియా కాలంలో చక్కగా చెప్పారు. ఏ గ్రేట్ అప్లాస్ టు యూ. ఈ అహాజు హిజ్కియా కాలంలో ఆయన మరి ప్రవచనము ఆయన కాలంలో చెబుతూ వచ్చారు. హిజ్కియా బహుశా ఈ యొక్క 700 ఈ కాలం వచ్చేసరికి, అంటే ఇది టెంటేటివ్గా వేశాను, ఎగ్జాక్ట్గా 698 అట్లా కాకుండా 700, ఒక 2 సంవత్సరాలు అటు ఇటు జోడించి మీకు అర్థమయ్యేలా వేశాను చూడండి. ఇక్కడ వచ్చేసరికి ఈ సమయంలో ఆయన బహుశా బ్రతికుండకపోవచ్చు. ఎవరు? హిజ్కియా మరణానంతరము ఆయన కుమారుడైన మనష్షే రాజ్యంలోనికి వచ్చాడు అని మనము ఆ యొక్క హిస్టరీలో చదువుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. గనుక మనష్షే కాలం వచ్చినప్పుడు ఆ మనష్షే కాలం వరకు కూడా ఈ యొక్క మరి యెషయా గారు ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ యొక్క 39 అనగా 40 నుంచి 66 వరకు ఆయన ఈ కాలం, ఈ డాటెడ్ లైన్స్ ఉన్నాయి చూసారా, దీస్ డాటెడ్ లైన్స్, ఈ పీరియడ్లో ఆయన ప్రవచనాలు చెప్పారు. ఈ పీరియడ్లో ఆయన ప్రవచనాలు హిజ్కియా రాజు వారికి ప్రత్యక్ష ప్రవచనాలు చెప్పి ఉండవచ్చు. హిజ్కియా రాజు ఉన్నారని ఇందాక సిస్టర్ గారు చెప్పారు కదా, అలాగే అహాజ్ రాజు కూడా ఉన్నారు. వారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సంస్థ ఆ యొక్క మహల్కి వెళ్ళి, ఆ యొక్క రాజ నగరానికి వెళ్ళి, రాజు ఉన్న చోటికి వెళ్ళి రాజుతో ముఖాముఖిగా ప్రవచనం చెప్పిన ఆ సంఘటనలు కూడా మనము మరి ఆ యొక్క హిస్టరీలో మనం చూడగలము. కాబట్టి ప్రవచనాలు, ప్రత్యక్ష ప్రవచనాలు యెషయా వారికి చెప్పారు. యెషయా దీర్ఘకాల ప్రవచనాల భాగంగా సన్హరీబు యొక్క మరణాన్ని ప్రవచించాడు. అప్పుడు మనం చూసాం కదా, ఒక సన్హరీబును ఆయన మరణిస్తావు, నిన్ను నీ యొక్క రాజ కుటుంబీకులే చంపేస్తారు అని ప్రవచనము ఎప్పుడంటే 2వ రాజుల గ్రంథము మరి 19:7లో ఆ యొక్క ప్రవచనాన్ని చెప్పి దాన్ని నెరవేర్పు కూడా ఆయన అక్కడే చూపిస్తాడు. అది కూడా ఆయన నమోదు చేస్తాడు. ఎక్కడ అంటే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 37లో దాని నెరవేర్పును కూడా ఆయన నమోదు చేసిన ఆ సంఘటనలు చూస్తాం మనం. అప్పుడు జరిగిన ఆ యొక్క కాలంలో జరిగిన అప్పుడే ఇదిగో జరగబోతుందని అది జరిగింది కూడా నమోదు చేసినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యెషయా 37-38లో కూడా మనం ఈ విషయాన్ని చూడగలం. కానీ ఈ 40 నుంచి 66 వరకు ఈ డాటెడ్ లైన్స్లో ఈ భాగం ఉంది చూసారా, ఈ 40 నుంచి 66 వరకు ఇది చెర నుండి, ఏమండి ఎక్కడి నుంచి సిస్టర్? చెర నుండి యూదులు చెర నుండి అనగా యూదులు బబులోన్ నుండి
తిరిగి వచ్చే సమయం గురించి ఆయన వ్రాస్తున్నారు. దేని గురించి రాస్తున్నారు? చెర ఎక్కడుంది, బబులోన్ ఎక్కడుంది, ఏమండి, మరి బబులోన్ నుంచి తిరిగి రాకడ ఎక్కడుంది, ఏమండి, హిజ్కియా కాలం చూడండి. ఇప్పుడు ఇక్కడేమో యెషయా గారు మరణిస్తారు. టైం లైన్ చూడండి, హిస్టరీ టైం లైన్. ఇక్కడి వరకు యెషయా గారు మరణిస్తారు. ఇక్కడ తర్వాత బబులోను అషూరు సామ్రాజ్యం పడిపోయి బబులోను సామ్రాజ్యము వాళ్ళు వచ్చి ఆధీనం చేసుకుంటారు. బబులోను సామ్రాజ్యం వచ్చిన తర్వాత దాదాపు 600 BCలో ఈ బబులోను సామ్రాజ్యం పడిపోతుంది. ప్రియ దేవుని పడిపోయి ఏ సామ్రాజ్యం వస్తుంది? ఈ సామ్రాజ్యం పడిపోయి మరి దేవునికి స్తోత్రం, ఆ యొక్క వేరే సామ్రాజ్యం, మీకు ఒక పటాన్ని పంపించాను చూసారా, మాదీయ సామ్రాజ్యం, పారసీక సామ్రాజ్యం వాళ్ళు వస్తారు. ఇవన్నీ కూడా ఒకదాని వెంబడి ఒకటి రావడము దేవుని యొక్క వాక్యాల్లో మరి మనం చూస్తూ ఉన్నాం. అది ఎట్లా అయితే యెషయా ప్రవచించారో అట్లాగే జరిగినాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బబులోను మరి 100 సంవత్సరాల పూర్వము జరిగిన సంఘటనలు ఇక్కడ రాస్తారు. ఇక్కడేమో 700 BC, ఇక్కడేమో 600. చూసారా, ఇక్కడ బబులోను సామ్రాజ్యం వచ్చింది. అది కాబట్టి 700 BC నుంచి 600 BC అనగా 100 సంవత్సరాలు, అంతే కదండి. ఈ 100 సంవత్సరాలకు ముందు ఆయన ఈ ప్రవచనాలు రాస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎంత గొప్పదండి. అయితే ఈ యొక్క 600 BC నుంచి మరి 600 BCలో ఏం జరిగిందంటే ఇశ్రాయేలీలు చెరకు తీసుకొని వెళ్ళబడ్డారు. ఇశ్రాయేల్ అందరూ చెరకు తీసుకెళ్లారు. దయతో మ్యూట్ చేసుకోండి, కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది. దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారు చెరకు కొనబడ్డారు. ఎన్ని సంవత్సరాలు చెర కాలము? ఎవరైనా చెప్పగలరా? 70. సరిగ్గా చెప్పారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 + 100 ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి సిస్టర్? ఈ 100 సంవత్సరాలు ప్లస్ 70 సంవత్సరాలు. ఇక్కడ 170 ఇయర్స్. ఈ వీళ్ళు యెరూషలేము తిరిగి వస్తుంది ఇక్కడికి. మళ్ళా ఆ చెరకాలం పూర్తయిన తర్వాత యెరూషలేము తిరిగి వస్తున్నట్లు చూస్తున్నాం. ఇక్కడికి ఈయన ప్రవచనం చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన ఎక్కడికి ప్రవచనాలు చెప్తున్నారంటే ఇదిగో ఈ ప్రవచనాన్ని ఇక్కడ ఉండి చెప్తున్నారు. చూస్తున్నారా, ఇక్కడి నుంచి ఆయన ప్రవచనం దీని గురించి చెప్తున్నారు. ఇది ఎక్కడుందండి? ఇది 170 ఇయర్స్ పూర్వమే ఆయన ప్రవచనాన్ని చెప్పినట్లు మనం చూస్తున్నాం. యెషయా గారు సామాన్యులు కారు, పరిశుద్ధాత్మలో నిండుకొని 170 ఇయర్స్ బిఫోర్, అనగా వీళ్ళు యెరూషలేముకు నుండి తిరిగి వచ్చే సమయంలో ఎవరుంటారు? అప్పుడు ఎజ్రా ఉంటాడు, అప్పుడు నెహెమియా ఉంటారు. వారు దేవుని మరి ఆ యొక్క దేవాలయాన్ని కట్టే ప్రయత్నంలో వారు ఉంటారు. అప్పటి ప్రవచనాన్ని ఇప్పుడు ఈయన చెప్తున్నట్లు 40 నుంచి మనం చూస్తూ ఉన్నాం. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని అంటారా? హిజ్కియా కాలములో యెరూషలేము ఎక్కడుంది చెప్పండి. నేను గత వారంలో మన క్లాసులో విన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారో, హిజ్కియా కాలంలో యెరూషలేము ఇక్కడే ఉందా, బబులోను చేతుల్లో ఉందా? మీరు చెప్పండి. హలో, ఉన్నారా అందరూ నాతో పాటు? ఉన్నవారా ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. బబులోన్ చెర ఎవరు? మీరు లాస్ట్ క్లాస్ విన్నారా? ప్రసాద్ అనిత గారు లాస్ట్ క్లాస్ విన్నారా లేరా? వినలేదు కనుక మీకు అర్థం కావట్లేదు. లాస్ట్ క్లాస్ వినాలి. మీరు నా తరగతిని వినాలంటే సత్యవేద మినిస్ట్రీస్లో మళ్ళీ మీరు వినండి. అయితే ఏం లేదు, అది సహజంగానే అలా వస్తుంది. విన్నవాళ్ళు చెప్పండి. అప్పటికి మరి సన్హెరీబు వచ్చి చుట్టుముట్టాడు. ఏమండి, సన్హెరీబు తన యొక్క మరి ఆ యొక్క సైన్యంతో వచ్చి చుట్టుముట్టేసి మరి ఇశ్రాయేలు ఆ యొక్క యెరూషలేమును, యూదా పట్టణం అంతా పట్టేసి యెరూషలేం మీద దాడి చేయాలి అనే టైంలో దేవుణ్ణి నిందిస్తూ వాళ్ళు చెప్పిన ప్రకటనను మరి ఈ యొక్క హిజ్కియా రాజు విని ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి బట్టలు చింపుకొని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుని వాక్యం ఏముందంటే, ఈ యొక్క అష్షూరీయుల చేతికి ఈ యొక్క మరి ఇశ్రాయేలులో ఉన్న ఈ యొక్క దేవుని ఆలయము ఉన్న ఆ యొక్క యెరూషలేమును వాడు ముట్టడి చేయలేడు అని దేవుని వాగ్దానం ఉంది.
ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు దేవుడు ఎన్ని చేశాడనంటే ఈ యొక్క హిజ్కియాకు మరణకరమైన రోగం కూడా అదే టైంలో వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చినా కానీ దేవుడు ఆయనను ముట్టి ఆయన చేసిన ప్రార్థనను విని దేవుని కార్యం కూడా జరగాలి కదా అక్కడ. ఆయన మరి ఈ రాజు ఈ మధ్యలో చనిపోతే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైపోవాలి? ఇప్పుడు రాజు చనిపోయాడంటే ఆ యొక్క రాజ్యం వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. రాజు ఉంటేనే కదా ఆ రాజ్యం నిలిచేది. కాబట్టి ఆ రాజును నిలపాలి. అందుకని ఆయనకు ఇవి మరణం అయిపోతున్నావు అని ఈ యెషయా చెప్పిన మాటను తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొని, యెషయా నువ్వు మళ్ళీ వెళ్ళి వారికి ఏం ప్రకటిస్తావనంటే, ఇదిగో నీకు గ్రేస్ పీరియడ్, బోనస్ పీరియడ్ ఇవ్వబోతున్నాను అని ప్రకటించారు. ఆ బోనస్ దయచేసి ప్రసాదరావు గారు మీరు మ్యూట్ చేసుకోండి, మళ్ళీ మాట్లాడగానే మ్యూట్ చేయండి ఎవరైనా కానీ, అది మర్చిపోతున్నాం మనం. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. కనుక థ్యాంక్ యూ. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం గమనిస్తున్నాం? గనుక ఆ యొక్క ఇశ్రాయేలు సంరక్షణకు సంబంధించిన వాగ్దానం మనకు ఉంది. అశూరీయుల చేతిలో నేను దీనికి వెళ్ళనివ్వను అని ఉన్నది. గనుక ఈ యొక్క హిజ్కియా రాజుకు 15 సంవత్సరాల గ్రేస్ టైంను ఇచ్చి, అంతేకాకుండా ఎందుచేత అంటే ఆయనకు పిల్లలు లేరు కనుక ఈ 15 సంవత్సరాల్లో అబ్బాయి పుట్టాలి, అబ్బాయి పెరగాలి, ఆ యొక్క రాజ్య వారసుడు కావాలి. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలోనే, మన బ్రతుకంతా కూడా దేవుని ప్రణాళికలోనే జరుగుద్ది. మనం ఎక్కడ కూడా నిరాశ చెందిపోయి అయ్యో అది జరిగిపోయిందే అని బాధపడాల్సిన పని లేదు సహోదరి సహోదరుడా. దేవుని చిత్తంలోనే మనం ఉన్నాం, దేవుని చిత్తంలోనే అన్నీ జరుగుతున్నాయి, అన్నీ సమకూడి జరుగుతున్నాయని రోమియోల్లో మనం చూస్తాం. కాబట్టి ఒకటి, మనం ఆయన చిత్తంలో మనం ఉన్నామా లేమా అనేది ఒకవేళ లేకపోతే ఏమి కూడా సమకూడి జరగవు. అర్థమైన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రసాద్ గారు మీరు వినండి. అప్పట్లో మరి ఈ యొక్క ఈ 700 సమయంలో ఈ యొక్క ఇశ్రాయేలు ఎక్కడ ఉంది అని అంటే, ఎక్కడున్నది అక్కడే ఉంది. బబులోను వాళ్ళ చెర, ఇంకా బబులోను సామ్రాజ్యం రాలేదు. బబులోను సామ్రాజ్యం ఎక్కడ వస్తుంది? ఇదిగో ఇక్కడ నుంచి 700 నుంచి మీరు లెక్కేసుకుంటూ రండి. ఇక్కడ 600, బహుశా 650 BCలో బబులోను వాళ్ళు వచ్చి అటాక్ చేసి ఈ యొక్క అషూరు సామ్రాజ్యాన్ని తీసివేసి బబులోన్ సామ్రాజ్యంలోకి వచ్చారు. బబులోన్ సామ్రాజ్యంకి వచ్చిన తర్వాత వాళ్లను చెరకు తీసుకెళ్ళిపోతారు. సుమారు 600 సంవత్సరాలు చెరకు వెళ్ళిన తర్వాత చెరలో గడిపాల్సిన సమయాన్ని మనము ఇందాక చూసాం. ప్రియ దేవుని, ఎవరో సిస్టరో బ్రదర్ అన్నారు 70 సంవత్సరాలు అన్నారా? మీరే అన్నారు కదా 70 సంవత్సరాలు. ఏమండి, చెర నుంచి మరి బబులోన్ నుండి యూదులు తిరిగి వచ్చే సమయం గురించి ఆయన వ్రాస్తున్నారు. బబులోన్ నుంచి వచ్చే సమయము, చెరకాలము అవన్నీ ఎప్పుడండి? 170 years బిఫోర్. అదంతా జరగాల్సిన సమయానికి ఇదిగో ఆయన ఇక్కడుండి ఆ విషయాలను వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడుండి 40వ అధ్యాయం నుంచి ఆయన దీని గురించి వ్రాస్తున్నాడు. ఈ సుదీర్ఘ కాలం 170 years ముందు మాట ఇప్పుడు రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క హిజ్కియా రాజు కాలంలో యూదులు ఎక్కడున్నారు అని అంటే యెరూషలేములోనే ఉన్నారు. యూదులు ఎక్కడున్నారండి? ఇప్పుడు యూదులు ఎక్కడున్నారు? హిజ్కియా రాజు కాలంలో యెరూషలేములోనే ఉన్నారు. ఏమి కాలేదు. ఒక దూత వచ్చి 1,85,000 మందిని ఒక్క రాత్రే హతం చేసేసరికి ఆయన పారిపోయాడు. ఎవరు? సన్హెరీబ్ పారిపోయి ఎక్కడికి పారిపోయాడు? నినివే పట్టణానికి, అనగా వాళ్ళ క్యాపిటల్ నినివే. అసీరియా క్యాపిటల్ ఈజ్ నినివే. ఆ నినివే పట్టణానికి పారిపోతే వాళ్ళ కుమారులే కత్తితో ఆయన నరికేసినట్లు మనం చూస్తున్నాం. కనుక అది నెరవేరింది ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానం నెరవేరింది. అప్పుడు గనుక ఇప్పుడు యూదులందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారు. గనుక ఆ విషయాన్ని చదువుదాం రండి. ఇందాక ఆ విషయాలను మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం రండి. దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగా. ఈ 70 సంవత్సరాల ప్రస్తావన ఇర్మియా గ్రంథములో ఉంటుంది. 100 years తర్వాత జరగాల్సిన పనిని ఆయన ఇప్పుడే చెప్పేస్తున్నారు. చూడండి, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనం.
ఎస్, హలో, తీసారా? అందరు ఉన్నారా లేరా? ఎవరు రెడీగా లేరా? నేను చదువుతున్నాను చూడండి. యెహోవా చదవండి చదవండి చదవండి. బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్మల్ని దర్శించును. 70 సంవత్సరాలు గతించాలి, వాళ్ళు చెరలో ఉండాలి. ఏమండి, ఆ చెర తర్వాతే మీకు ఒక శుభవార్త. అదేమిటి అనంటే, ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పిస్తాను. ఎప్పుడు 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వస్తున్నారు. ఇలా చూపించాను చూసారా? వాళ్ళు 70 సంవత్సరాలు, ఇక్కడ నుంచి 700 సంవత్సరాల నుంచి ఇటు ఇటు కిందికి వస్తుంది కనుక 600 ఇక్కడికి వచ్చేసరికి, అనగా ఇక్కడ నుంచి 100, ఇక్కడ నుంచి 70, వెరసి 170 సంవత్సరాల మాటను, ఈ మాటను ఈయన ఇక్కడ 40వ వచనంలో 40వ అధ్యాయంలో యెషయా గారు ప్రవచిస్తూ ఉన్నారు. అదంతా జరిగిపోయిందే కానీ అప్పటికి మనం చూసినట్లయితే ముందే అది చెప్పడం జరిగింది ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఈనాడు యూదులు ఈ యొక్క లేఖన భాగం వాళ్ళకు దొరికేసరికి త్రవ్వకాల్లో ఈ యొక్క యెషయా గ్రంథం ఇంటాక్ట్గా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మరి ఒక సిస్టర్ గారు కూడా చూసి వచ్చారు. అది తవ్వకాల్లో ఇది యెషయా గ్రంథము ఇంటాక్ట్గా హెబ్రీ భాషలో రచింపబడిన ఆ యొక్క చుట్ట దొరకడం మూలాన దాన్ని తీసుకెళ్ళి బహు జాగ్రత్తగా పురావస్తు శాస్త్ర ఆ యొక్క మరి ఆ నిబంధనల మేరకు దాన్ని ఎట్లా ఏ కెమికల్తో దాన్ని వేసి ఉంచితే అది అలాగే ఉంటుందో అలా ఉంచేసి దాన్ని భద్రపరిచారు. ఎవరికి చూపించట్లేదు, కానీ దాని ఫ్యాసిమైల్ ఉంది చూసారా, దాన్ని కాపీ చేసి ఆ కాపీని ఈ యొక్క యెరూషలేం లైబ్రరీలో ప్రేక్షకుల సందర్శనార్థం దాన్ని ఉంచారు. అది మనం వెళ్ళి చూసి వస్తాం. ఒకవేళ ఇస్రాయేల్ ఎవరైనా వెళితే, దట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ కాపీ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఒరిజినల్ కాపీ ఈజ్ ఒరిజినల్ కాపీ ఈజ్ ఇంటాక్ట్. అది సేవ్ చేయబడింది ఎక్కడంటే గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క మరి ఆ యొక్క వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు భద్రపరిచారు. అది ఎక్కడుందో కూడా ఎవరికి చెప్పరు. ఎందుచేత దాన్ని భద్రపరిచారంటే దట్ ఈస్ ద సేల్ డీడ్ ఫార్ ఈ యొక్క ఇజ్రాయెల్ పట్టణం ఇప్పుడు ఏదైతుందో అది దేవుడిచ్చిన పట్టణం ఇజ్రాయెల్ వారికి. కాబట్టి దాంట్లో ఎట్లా పొందుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్లకు చెందుతుంది, ఏది వాళ్ళ తూర్పెటు పడమరేటు ఇవన్నీ సేల్ డీడ్లో ఉంటాయి చూసారా. తూర్పు పడమర ఉత్తర దక్షిణలో వీళ్ళు ఉంటారు, ఇటువైపు రోడ్డు ఉంటుంది అని ఒకటి ఆ యొక్క డ్రాయింగ్ ఉంటాయి చూసారా. ఆ మాదిరిగా దిస్ యెషయా ఈజ్ ఏ డ్రాయింగ్ ఫార్ ఇజ్రాయెల్. కాబట్టి వాళ్ళు చాలా భద్రపరుచుకున్నారు ఆ విషయము. ఈ యొక్క యెషయా గ్రంథము మరి దానికి నాంది ప్రియ దేవుని బిడ్డలారా. హిజ్కియా కాలంలో యూదులు ఎక్కడున్నారంటే, యూదులు ఎక్కడికి అక్కడే ఉన్నారు, యెరూషలేంలోనే ఉన్నారు. ఇర్మియా 29:10 ఇందాక సిస్టర్ గారు చదివారు. దాని ప్రకారం 70 సంవత్సరాల తర్వాత కానీ యూదులు బబులోనికి తిరిగి రారు. ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుంది. దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నెరవేరుచుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైన కాదు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుదురేని మీ మనవి నేను ఆలకింతును. ఆయన కేవలం మనం మొరపెట్టాలి, మనం ప్రార్థన చేయాలి. ఒకవేళ ఏ ఇష్యూ అయినా కానీ ఆయన సన్నిధిలో ప్రార్థన మరి చేస్తున్నామా, మొరపెడుతున్నామా అంటే ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడని గుర్తెరగాలి ప్రియ దేవుడు. ఈ లేఖన భాగం, మీరు నన్ను వెదకిన ఎడల సంపూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయు నెడల మీరు నన్ను కనుగొందురు. అంతేకాకుండా 14 చూడండి. నన్ను నేను నీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించేదను. చెరలో ఉన్నారు వాళ్ళు. ఏమండి, చెరలో వాళ్ళు 600లో చెరలోకి వెళ్ళిపోయి మళ్ళీ దాదాపు 670లో వాళ్ళు చెర నుంచి బయటకు వస్తున్నారు. యూదులు బయటికి వచ్చి యూదులు మళ్ళీ మరి వాళ్ళ సొంత దేశానికి తిరిగి వచ్చారు. దేవుడు అదే చేస్తాడు. యూదులను అక్కడనే ఉండకుండా వాళ్ళని రప్పింపజేస్తాడు. మనం ఎక్కడెక్కడ చెల్లా చెదరైపోయి ఏదో ఒక భూభాగంలో, ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక మరి పట్టణంలో మనం నివాసం ఏర్పరచుకొని అక్కడికి మన సొంత ఊరును, సొంత గ్రామాలను వదిలివేసి ఉద్యోగరీత్యా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం కదా.
అయితే వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తిరిగి సమకూర్చే దేవుడు మనకున్నాడు. ఎందుకు ఇంకా వెళ్దాం, ఎందుకు ఇంకా భయపడదాం ప్రియ దేవుని బిడ్డలారా? కనుక ఆయన మనల్ని సమకూర్చే దేవుడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క జాబ్ పరంగా ఏదో విదేశాలకు వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు విదేశాల్లో కొలువు తీరి అది చేసిన తర్వాత తిరిగి మనలను మన స్వగ్రామానికి దేవుడే నడిపిస్తాడు. ఆ పరిస్థితులను మూలాన ఆయన నడిపిస్తాడు. అలాగే అంతేకాకుండా మన గ్రామం కాకుండా ఇతర రాష్ట్రాల్లో మనము అక్కడ ఉన్నా కానీ తిరిగి మన అవసాన దశకు చేరుకునే సమయంలో తిరిగి ఆయన మన పూర్వీకుల దగ్గరికి మనల్ని చేరుస్తాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దిస్ ఈజ్ ఆల్ కండిషనల్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. ఆ కండిషన్ ఏంటిదంటే మనము ఆయనలో ఉండాలి, ఆయన నమ్మాలి, ఆయన రక్షణ కింద మనం ఉండాలి ప్రియదేవ్. అలా ఉండలేని పరిస్థితిలో మనల్ని ఎప్పుడు కూడా మనము స్వదేశానికి రానివ్వడు దేవుడు. ఇవి మనం గమనించాలి. చరిత్రలో ఉన్నాయి. మనం రాజుల గ్రంథం చదివినప్పుడు ఎవరెవరిని రానిచ్చాడు, ఎవరెవరిని రానివ్వలేదు, వాళ్ళ మృత కళేబరాలు అక్కడే పాతిపెట్టబడ్డాయని చదువుతూ ఉంటాం. ఎందుచేత అంటే వాళ్ళని దేవుడు అనుమతించలేదు. దేవుడు అనుమతిస్తేనే మనం తిరిగి మన యొక్క స్వగ్రామానికి చేరగలము. మన పితరుల చెంత మనం కూడా సమాధి చేయబడతాము. అది దాని తాత్పర్యం ప్రియ దేవుడు. కాస్త మనకు బాధాకరం కావచ్చు ఈ విషయం, అయ్యో పితరులతో అని అంటే మనం వెళ్ళి చేరాలి. ఈ జీవిత కాలంలో రెండవ రాకడ వచ్చిందా, ఇలాగే పైకి వెళ్ళిపోతాం. అలా కాదు, రెండవ రాకడ రాలేదంటే ఇది ఏమవుతుందంటే మన పితరులతో మనల్ని చేరుస్తారు. మన తదనంతరం అక్కడ మనం ఉండి అక్కడి నుంచి మనం దేవుడు వచ్చే సమయానికి మళ్ళీ లేపబడతాము. అది మన నమ్మకం, క్రైస్తవ నమ్మకం అదే. కనుక ఇక్కడ చూడండి 14వ వచనంలో, నన్ను నేను మీకు కనపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు, నేను మిమ్మును చెరలో నుండి రప్పించెదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసితినో ఆ జనులందరిలో నుండి ఆ స్థలంలో నుండి మిమ్ములను సమకూర్చి రప్పించెదను, ఇదే యెహోవా వాక్కు. మిమ్మల్ని సమకూర్చి మిమ్మల్ని రప్పించెదను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఎచ్చట నుండి మిమ్మును చెరకు పంపితినో అచ్చటికే మిమ్మును మరలా రప్పింతును. ఎక్కడి నుంచి చెరకు పంపించాడు దేవుడు? ఆ యొక్క 600 నుంచి కాస్త ఇబ్బంది అవుతుంది సౌండ్. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ ఈ 600 నుంచి ఈ యొక్క మరి 70 ఇయర్స్ ఇక్కడ నుంచి మరి చెరకు వెళ్ళిన తర్వాత తిరిగి వారిని రప్పిస్తున్నట్లు మనము ఈ లేఖన భాగాల్లో చదువుతున్నాం. ఎచ్చట నుండి మిమ్ములను చెరకు పంపితినో అచ్చటికే మిమ్ములను మరలా రప్పింతును. దేవుడు రప్పించే దేవుడు మనకున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఇశ్రాయేలును తిరిగి రప్పించాడు. మాదిరిగా దేవుడు సహాయం చేసినట్లు మనము చూస్తూ ఉన్నాం. గనుక యెషయా ఈ ప్రవచనాలు వ్రాసే సమయంలో హిజ్కియా రాజు మరణించి ఉంటాడు. దాదాపు 15 సంవత్సరాలు ఆఫ్ హిస్ గ్రేస్ టైం కూడా మరి హిజ్కియాకు హిస్ సన్ మనష్షే వాజ్ ఆన్ థ్రోన్ అట్ దట్ టైం. ఆ సమయంలో మరి మనష్షే ఆ యొక్క రాజ సింహాసనం మీద ఉన్నట్లు. దేర్ ఆర్ మెనీ కింగ్స్ ఆఫ్టర్ హిజ్కియాతోనే ఈ యొక్క రాజ్యం అంతమైందని అనడానికి లేదు. హిజ్కియా తర్వాత అనేక రాజులు ఉన్నారు. దాని పట్టిక మీకు పంపించాను, ఒకసారి ఆ పట్టిక చూడండి. ఆ పట్టికలో మీరు చూస్తారు, చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పట్టిక మీకు పంపాను. పట్టిక అప్పుడు రాజుల గ్రంథము మనము అధ్యయనం చేసినప్పుడు నా క్లాసులో రాజుల గ్రంథం చదివే వారికి ఇది నేను ఇచ్చాను. మీలో ఎవరైనా రాజుల గ్రంథము నా యొక్క తరగతిలో ఉన్న వాళ్ళు ఉంటే మీ దగ్గర ఈ యొక్క చార్ట్ ఉంటుంది, దాన్ని రెఫర్ చేసుకోండి. లేదు అని అంటే నా యొక్క తరగతి మీరు మాటికి ఆ యొక్క రాజుల గ్రంథం వినండి, అక్కడ మీకు తెలుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చూడండి అజర్యా లేదా ఉజ్జియా, ఆయన పేరే అజర్యా లేదా ఉజ్జియా. మీ దగ్గర పటాలు ఉన్నాయి కదా, రాసి ఉంచారనుకుంటాను నేను. అది చూడండి, అజర్యా ఉజ్జియా 792. ఏమండి, అజర్యా లేక ఉజ్జియా ఈయన 792 నుంచి 740 వరకు ఈయన మంచి రాజు. ఆయన పేరే అజర్యా ఉజ్జియా అంటారు. ఆయన మంచి రాజు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ తర్వాత యోతాము చూడండి, అదంతా కూడా యోతాము మంచి రాజు. ఆ తర్వాత అహాజు 732
లేదా 715 నుంచి. అహాజు ఎప్పటి నుంచి ఉన్నాడు? హిజ్కియా చూడండి, హిజ్కియా 715 నుంచి 686 వరకు. ఈయన మంచి రాజు. హిజ్కియా మంచి రాజు అంటారా, చెడ్డ రాజు అంటారా? హలో, మంచి రాజు. చాలా చక్కగా చాలా మరీ మంచి రాజు. దేవునికి మరీ మంచి రాజు. దేవునికి స్తోత్రం. హిజ్కియా చాలా మంచి రాజు. ఎందుకంటే దేవుని వద్ద ఆయన 15 సంవత్సరాలు ఆయన ఆయుష్ తిరిగి ఆయన పొందుకోగలిగాడంటే ఆయన సామాన్యుడు కాదు. కనుక చాలా మరీ మంచి రాజు అని సిస్టర్ గారు చెప్తున్నారు. చాలా బాగా చెప్పారు. ఆయన 686 వరకు. ఆ తర్వాత ఆయన కుమారుడైన మనష్షే రాజ్యానికి వస్తాడు. ఆయన ఆ యొక్క పీరియడ్లో ఆమోను అనే ఆయన, ఆ తర్వాత ఈ యొక్క యెహోకీను, సిద్కియా, ఇవన్నీ కూడా 583 వరకు, అప్పటి వరకు, చివరి వరకు. అప్పుడు యెరూషలేము రాజ్యం అంతమవుతుంది. యెరూషలేమును నెబుకద్నెజర్ రాజు వచ్చి, ఆ పర్షియా రాజు వాళ్ళందరూ వచ్చి దాన్ని కూలగొట్టినట్లు మనకు సాక్ష్యాధారాలు ఉన్నాయి. గనుక మనము మెస్సయా ప్రవచనాలు కాకుండా మరి గొప్ప ప్రవచనాలను చూస్తూ ఉన్నాం. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. మెస్సయా ప్రవచనాలు ఉన్నాయి దీంట్లో. మనము చూసాం మెస్సయా ప్రవచనాలు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కని, అది నెరవేర్పు కూడా మనం మత్తయి సువార్త, లూకాలో, మార్కు, యోహాన్లో చూస్తూ ఉన్నాం. కనుక ఈ మెస్సయానిక్ ప్రాఫెసీస్ కాకుండా మరి విశేషంగా గొప్ప ప్రవచనాలని 40 నుంచి 66లో మనం చూస్తున్నాం. యెషయా అస్సీరీయుల పతనము, ఈ 40 నుంచి 66లో అస్సీరీయుల పతనము, అలాగే బబులోను రాజ్యము మరి ఆ గద్దెక్కుట, అలాగే బబులోను పతనం గురించి ప్రవచించాడు. వాళ్ళందరూ పతనం దాకా కూడా ప్రవచించాడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాదిరిగా దేవుడు ఎంతగానో వీరిని దీవిస్తూ, ఒక విషయాన్ని మనం గమనిద్దాం. సమయం అయిపోయింది మనకు, గనుక నేను గ్రహించలేదు సమయాన్ని. యెషయా యూదుల చెర నుండి తిరిగి వచ్చు సమయానికి పర్షియా రాజు, మరి ఆ యొక్క పర్షియా రాజు యొక్క పేరును ఇక్కడ మీరేం రాసుకుంటారంటే, మీకు ఇచ్చిన పటంలో ఇక్కడ పర్షియా రాజు పేరు ఆయన తెలవకుండానే ఇక్కడ పర్షియా రాజు పేరు ఎవరుంటారు అనేది, బబులోను రాజ్యాన్ని, దేవునికి స్తోత్రం, యెషయా యూదుల చెర నుండి తిరిగి వచ్చు ఆ సమయంలో పర్షియా రాజు ఆయన పేరు ప్రస్తావిస్తున్నారు. ఇది సామాన్యం అంటారా? 170 సంవత్సరాల పూర్వమే ఆయన పేరు చెప్తున్నారంటే, ఆయన ఇంకా పుట్టక ముందే ఆయన పేరు ప్రవచిస్తున్నారు. ఈయన ఇక్కడే ప్రవచిస్తున్నారు. కనుక మనకు సమయం లేదు కనుక అవన్నీ మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క గ్రంథాన్ని శ్రద్ధగా చదవండి. ఈ అధ్యాయాలన్నీ చెప్పకముందే అవి నెరవేరాయి గనుక ఇప్పుడు చెప్పబోయేవి కూడా నెరవేరుతాయి. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథాన్ని బట్టి దేవదేవుని స్తుతిద్దాం. గొప్ప ప్రవక్తను మనకు దేవుడు అనుగ్రహించాడు. 100 సంవత్సరాల 170 సంవత్సరాల పూర్వమే ఆ యొక్క రాజు ఎవరుంటారని, ఆ రాజు పేరు కూడా, అది కూడా చూద్దాం వచ్చే క్లాస్లో. అందరు కూడా రండి, మీ యొక్క స్నేహితులను కూడా ఆహ్వానించండి. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎవరైనా ప్రేరేపింపబడిన వారు ఉన్నారా? ప్రార్థన చేస్తారా? ఒక మాట. తండ్రి నీకు వందనాలు ప్రభా, గొప్ప దేవుడు, అద్భుత కరుడు, ఆలోచనకర్త, నిచ్చుడకు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా, మీకు మహిమ. ఇంతవరకు మీ దాసులు ప్రభా మిశ్ర చుట్టూ మరుగుపరిచి అనేక మర్మాలు మాకు బయలుపరిచారు. అయ్యా మీకు వేలాది స్థుతులు చెల్లించుకోవడం ప్రభా. ఇది మా జీవితంలో ఈ వాక్యము ప్రభా నాయన, అయ్యా దీని సారాంశం మా జీవితంలో ఫలిపరిచి అని ప్రభా, అనేకులకు మాదిరికరంగా నాయన నీకు మహిమకరంగా మేము జీవించే కృప, ప్రకటించే కృప, దాని సత్యాన్ని అనుసరించే కృప మా అందరికీ కూడా మీరు దయచేసి మహిమ పొందమని మీ దాసులు మిశ్ర చుట్టూ మరుగుపరిచారు. ఇంకా అనేక చోట మీరు వాడిని వాడుకొని అనేకులకి ఆత్మసత్యాలు బయలుపరిచి నాయన బోధించే కృపాని కుమారుడికి దయచేసి మహిమ, ఘనత, ప్రభావ పొందమని యేసు శక్తి గల నామమున అడిగి కొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ అలాగే తలలు వంచండి. ఆశీర్వాద ప్రార్థనతో ఈ యొక్క తరగతిని ముగించుకుందాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, గొర్రెలకు గొప్ప కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, ఆశీస్సులు చేరి వచ్చిన మనకందరికీ సకల పరిశుద్ధులకును ఇప్పుడు సదాకాలం వరకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. థాంక్స్.
అరే కట్ కట్ అంటావు ఏంటమ్మా?